హలో అండి. వెల్కమ్ టు 30 డేస్ ఛాలెంజ్. ఈ 30 డేస్ ఛాలెంజ్‌లో ఈ 30 రోజులు కూడా మీరు మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటే జరిగేటటువంటి మిరాకిల్ ఏంటంటే, మీకు తప్పకుండా జాయినింగ్స్ ఒస్తాయి విత్ పర్చేస్. ఓకే. సో, ఇది జరిగిందండి. ఒక అంటే కంటిన్యూయస్‌గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. సో, గ్రూప్‌లో ఎవరైనా సరే, మీరు ఒకవేళ రిజల్ట్ రాలేదు అంటే, మీరొకసారి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు డైలీ కాల్స్ చేస్తున్నారా లేదా? మీరొక బిజినెస్ స్టార్ట్ చేశారు. యూ ఆర్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ నౌ. ఓకే. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే కొన్ని బాధ్యతలుంటాయి. సొసైటీలో కూడా బాధ్యతలుంటాయి. పర్సనల్‌గా బాధ్యతలుంటాయి. సో, అవన్నీ మీరు నిర్వర్తిస్తున్నారా లేదా అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ ఏదో ఒకటి సాధించాలి. ఏదో ఒక అంటే తపన ఒక అంటే ఒక తపనతో ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవుతారండి. ఇందులో ఏది చూసి మీరొచ్చారో, మీరు దేన్ని చూసి ఇది వచ్చారో, అంటే దేని గురించి మీరు మోదీ కేర్‌లో జాయిన్ అయ్యారో, ఆ విషయం మీకు అస్తమానం కూడా జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్నేహితులు బలవంతం చేస్తేనో, లేకపోతే ఒకసారి చూడండి ఏమైంది అని చెప్తేనో ఇక్కడ జాయిన్ అవుతారు కొంతమంది. కొంతమంది క్యూరియాసిటీతో జాయిన్ అవుతారు. ఇదేంటో ముందు చూద్దాం, ఇలాంటిదొకటున్నది. ఇదేంటో చేసి చూద్దాం అని చెప్పేసి కొంతమంది జాయిన్ అవుతారు. కొంతమంది టైమ్ పాస్ కోసం జాయిన్ అవుతారు. అర్థమైందా? కొంతమంది టైమ్ పాస్ కోసం జాయిన్ అవుతారు. కొంతమంది ఎవరో ఫ్రెండో లేకపోతే స్నేహితులు ఎవరో అంటే ప్రెషర్ ఇవ్వగా జాయిన్ అవుతారు. ఇలా జాయినింగ్స్ కూడా రకరకాలు అవుతుంటాయండి. అర్థమైందా? జాయినింగ్స్ కూడా రకరకాలుగా అవుతుంటాయి. ఇక్కడేంటంటే జాయినింగ్స్ డిఫరెంట్ జాయినింగ్స్ ఉండడం వలన వాళ్ళ మైండ్ సెట్‌లు వాళ్ళు డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి రావడం వల్ల వాళ్ళ మైండ్ సెట్‌లు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, అందువలన అందరిని కూడా ఒక తాటిలోకి రావాలి అంటే అందరూ కూడా ఒక పాత్‌లోకి రావాలి. అప్పుడే మోదీ కేర్ జరుగుతుంది. ముందుకెళ్తుంది. సో, అందరూ కూడా ఒక పాత్‌లోకి ఒక దారిలోకి రావాలి అంటే కలుస్తూ ఉండాలి. రోజు మీటింగ్‌లు అంటే రెగ్యులర్‌గా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఇలాగే మీటింగుల్లో వస్తూ ఉంటే ఏంటంటే, మీ అందరి ఆలోచనలు ఒక దారిలోకి వస్తాయన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరి ఆలోచనలు ఒకలాగా ఉంటేనే అది ఆ సంస్థ కానీ, ఆ కంపెనీ కానీ, ఆ సంస్థ కానీ, ఒక ఫ్యామిలీ కానీ ఏదైనా సరే బాగా డెవలప్ అవుతుందన్నమాట. ఆ ఫ్యామిలీలో ఒక పెద్దాయన ఒక అందరిని కూడా ఒక తాటిలో నడిపించగలిగితే, అక్కడున్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. పూర్తి బాధ్యతంతా యజమాని ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళది కూడా వేరు వేరు బాధ్యతలుంటాయి. అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే, ఆ సంస్థ కానీ, ఆ యొక్క అంటే కంపెనీ, సంస్థ, ఫ్యామిలీ ఏదైనా చెప్పండి సొసైటీ బాగా అభివృద్ధి చెందుతుందనమాట. సో, అదే ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేస్తాం. మోదీ కేర్‌లో అందరూ ఇక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలండి? ఏం చేయాలనేది ఒక ప్రశ్న అనమాట. ఇక్కడ సరే ఏవో డబ్బులొస్తాయి జాయిన్ అయ్యాం. ఏం చేయాలి? అనేటటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉంటుంది. అలాగే మీకేంటంటే ఇక్కడ టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టీమ్ వర్క్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు షటిల్ ఎవరైనా ఆడుంటారు ఈ మధ్యలో స్టూడెంట్ లైఫ్‌లో లేకపోతే ఇప్పుడు కూడా ఆడుతూ ఉండుంటారు షటిల్. మీకు పర్సనల్‌గా కొన్ని అలవాట్లుంటాయి కదా! గేమ్స్ అని, తర్వాత ఇలాంటివన్నీ స్పోర్ట్ పర్సన్స్ ఉంటారు కదా మీలోని. వాళ్ళు ఏం చేస్తారంటే టీమ్ వర్క్ వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటారు. టీమ్ మెంటాలిటీ ఒకటుంటుందనమాట. అంటే ఒక టీమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు షటిల్ ఆడుతున్నారనుకోండి. కొంతమంది అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అంటే షటిల్ ఆడినప్పుడు డబుల్స్ ఆడినప్పుడు ఏంటంటే టీమ్ ఉంటుందన్నమాట. డబుల్స్ ఆడినప్పుడు ఏంటవుతుంది కొంతమంది ముందున బాగా ఆడగలుగుతారు. కొంతమంది ఒకవేళ పార్ట్నర్ ముందున బాగా ఆడుతున్నారంటే, ఈ సెకండ్ పార్ట్నర్ వెనక ఆహ్,
షాట్స్ తీసుకుంటారనమాట. అలాగే ఒక పార్ట్నర్ సైడ్‌ని బాగా ఆడగలుగుతున్నారంటే, ఇంకో పార్ట్నర్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతారు. సో, ఇలాగ అడ్జస్ట్ అవుతూ అంటే ఆడగా అది తెలుస్తుంది. ఫస్ట్ గేమ్‌లో అందరూ కూడా ఫెయిల్ అవుతారు. ఫస్ట్ గేమ్‌లో అందరూ కూడా ఫెయిల్ అవుతారు. బాగా అర్థం చేసుకోండి. తర్వాత సేమ్ అదొక క్యూరియాసిటీ. ఇదొక స్పోర్ట్. మనం ఆడాలి. మనం బాడీకి మంచిది. మన మైండ్‌కి మంచిది. తర్వాత ఇవి ఆడుతూ ఉండడం అనేది ఒక మంచి అంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇలా అనుకుని ఒక టైం ఒక విధంగా ఒక మంచిగా యుటిలైజ్ చేసుకోవాలి. ఒక ఎక్సర్‌సైజ్ బాడీకి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఆడతారు. కానీ చాలామంది అంటే మాక్సిమం మనలో అంటే గెలిచిపోవాలి, ఏవో మెడల్స్ ఒస్తాయి అని చెప్పేసి ఆడిన వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. సో, ఇలాగ ఆడిన వాళ్ళు కూడా ఏంటంటే, వాళ్ళ టీమ్ అనేది మెయింటైన్ చేస్తారు. అదే విధంగా మన టీమ్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? చాలా శ్రద్ధగా వినండి. చాలా మంచి స్టోరీ సురేఖ భార్గవి గారు చెప్పారు. అదే మీకు చెప్తున్నాను. ఏంటంటే ఒక కంపెనీ. ఒక కంపెనీలో బెలూన్ స్టోరీ ఆల్రెడీ నేను చెప్పాను. ఇది కూడా బెలూన్ స్టోరీ అండి. అది కాదు ఇది. ఇది ఇంకోటనమాట. సో, ఇదేంటంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి కంపెనీలోని. చిన్న కంపెనీ. అయితే అక్కడ ఒక మోటివేటర్ వచ్చారనమాట. కంపెనీ వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. అరేంజ్ చేసుకున్నప్పుడు ఒక మోటివేటర్ వచ్చారనమాట. మోటివేటర్‌ని పిలిచారు. ఇన్వైట్ చేశారు. కొంచెం మాకు మోటివేషన్ ఇవ్వండి మా వాళ్ళకి అని చెప్పేసి ఆ కంపెనీ యజమాని ఆ మోటివేటర్‌ని పిలిచారు. అకేషన్ అరేంజ్ చేశారు. కంపెనీ వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ లాగా ఒక పీరియడ్ తయారు చేశారు. వాళ్ళ క్లాస్ తీసుకొని అంతా కూడా చెప్పారు. మోటివేషన్ ఇచ్చారు. ఒక 1 అవర్ క్లాస్ తర్వాత వాళ్ళకి ఒక ఎక్సర్‌సైజ్ ఇచ్చారనమాట. వాళ్ళకి ఒక ఎక్సర్‌సైజ్ ఇచ్చారు. ఏంటంటే అది అందరికీ కూడా చేతుల్లో 3 బెలూన్లు ఊదిన 3 బెలూన్స్ ఇచ్చారండి. 3 అందరూ కూడా చేతిలో 3 బెలూన్లు పట్టుకొని నించున్నారు. ఓకే. చేత్తో పట్టుకోవాలి. దారాలవి కాదు. చేత్తో బెలూన్ పట్టుకోవాలి. సో, వాళ్ళకేం చెప్పారు, ఒక చేత్తో బెలూన్లు పట్టుకోవాలి. ఇంకో చేత్తో సూదులిచ్చారు. ఓకే. ఒక పిన్ సూది లాంటిది ఇచ్చారు. ఓకే. సో, మీరేం చేయాలి? ఇప్పుడు యాక్టివిటీ ఏంటంటే ఒక 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. ఒక 5 నిమిషాలు టైమ్ ఇస్తున్నాను. మీరిప్పుడు ఒక యాక్టివిటీ చేయాలి. ఎవరి చేతిలో బెలూన్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఓకే. ఎవరి చేతిలో బెలూన్ ఉంటే వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉన్నది అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు వాళ్ళకేంటి అర్థమైంది? ఒక చేతిలో సూదిచ్చారు. ఒక చేతిలో బెలూన్లున్నాయి. అయితే మనం ఏం చెప్పారు? ఎదుటి వాళ్ళ బెలూన్ కొట్టాలి. సో, మన బెలూన్ కాసుకోవాలి. మన బెలూన్ పగలకుండా చూసుకోవాలి. అంటే తర్వాత ఎదుటి వాళ్ళ బెలూన్‌ని కొట్టాలి. 2 ప్రాసెస్‌లున్నాయక్కడ. ఎదుటి వాళ్ళ బెలూన్‌లన్నీ కొట్టగా ఎవరి చేతిలో అయితే బెలూన్‌లుంటాయో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఒక గిఫ్ట్ కూడా చక్కగా ఒక కవర్ చేసి ఉంచారు. సో, చాలా మంచి గిఫ్ట్ ఇది. చాలా వాల్యుబుల్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్పారు. సో, సరే గిఫ్ట్ కోసం అని అనుకున్నా సరే వాళ్ళలో ఒక క్యూరియాసిటీ మనం ఒక గేమ్ ఆడుతున్నాం. చిన్నప్పుడు గేమ్‌లాడుకుంటాం గదా! అలాగే ఇప్పుడు ఒక గేమ్ ఇచ్చారు మనకి మనం ఆడదాము అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అయిపోయి హాయిగా రెడీ అయిపోయారు. అందరూ ఏం చేశారు? అందరూ కూడా వాళ్ళు ఒక్క చేతిలో బెలూన్ ఇలా ఎనక పెట్టుకొని మిగిలిన వాళ్ళ బెలూన్లు కొట్టడానికి వెళ్తున్నారు. జాగ్రత్త ఈ ఒంటికి తగలకుండా చూసుకోండి అని కూడా చెప్పారు. సో, డ్యామేజ్ అవ్వకుండా అలాగే మెల్లిగా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడుకోవడంలో ఏంటైంది కొన్ని బెలూన్లు పట్ అని పేలిపోయాయి. సో, కొన్ని ఉన్నాయి. అలాగ కొంచెం ఒక 2 మినిట్స్ అయింది. అలాగయింది. తర్వాత ఇంకో 1 మినిట్‌లో మరికొన్ని బెలూన్లు పోయాయి. 5 మినిట్స్‌లో అన్ని బెలూన్లు కూడా ఖతం అయిపోయాయి. అర్థమైందా? ఎక్కడా కూడా బెలూన్లు ఎవరి చేతిలో కూడా మిగలలేదు. అందరూ కూడా 5 నిమిషాల టైంలో అన్ని బెలూన్లు పేలిపోయాయి. పేలిపోయిన తర్వాత అందరూ నించున్నారు. అందరూ కూడా లైన్‌లో నించున్నారు. సో, ఎవరు గెలిచారు అని చెప్పేసి ఒక పెద్ద సమస్య అన్నమాట ఇప్పుడు. ఎవరు గెలిచారు? ఎవరి చేతిలో కూడా బెలూన్ లేదు. అంటే ఎవరు గెలవలేదు. అప్పుడు ఏం చెప్పారంటే ఆ మోటివేటర్, "నేను మీకు 3 బెలూన్లు ఒక చేతిలో పెట్టాను. ఒక పిన్ మీకు ఇంకో చేతిలో పెట్టాను. నేను చెప్పిన సెంటెన్స్ ఏంటి? మీలో ఎవరి చేతిలో బెలూన్లు పగలకుండా ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఇదొక గేమ్. ఎదుటి వాళ్ళ బెలూన్‌ను కొట్టుకుంటూ వెళ్ళిపోండి" అని చెప్పేసి చెప్పాం. ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పాం.
అయితే మీరు ఒక టీమ్ మెంటాలిటీ ఉంటే గనక, సో, మీరు ఎవరి బెలూన్లు కొట్టకుండా ఉంటే మీరందరూ గెలిచినట్టే కదా! అర్థమైందా? అని చెప్పేసి ఆయనొక అంటే ఇదొక వాళ్ళకి టీమ్ వర్క్ మీద ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని వివరిస్తూ చెప్పారనమాట. ఇలాగుండాలి. సరే ఇదొక గేమ్ మీరు ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. కానీ టీమ్ వర్క్‌లో ఏ ఏంటంటే ఇంపార్టెంట్, సరే మనం వాళ్ళ బెలూన్ సేవ్ చేస్తే మన బెలూన్ కూడా సేవ్ అవుతుంది. ఎవరు కూడా ఎవరి బెలూన్‌లో 5 నిమిషాలు అలా నించుంటే అందరూ గెలిచినట్టే. 5 మినిట్స్ ఏ ఎవరిది కొట్టకుండా ఉంటే మొత్తం టీమంతా గెలిచినట్టే కదా! అర్థమైందా? సో, అది టీమ్ మెంటాలిటీ. అలాగ డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి ఆయనొక స్టోరీ చెప్పారనమాట. అలాగే టీమంతా కూడా ఒక తాటి మీద నడవాలి. మోదీ కేరళ అవనియండి, ఏదైనా ఏ సంస్థ అయినా సరే. సరే, ఎందుకు చెయ్యాలనేది ఆల్రెడీ వీడియోలున్నాయి. ఆల్రెడీ చెప్పడం అయింది. సో, అవన్నీ మీరు చూడండి. రోజుకి 2 వీడియోలు చొప్పున చూడండి. మోటివేటర్ల స్పీచ్‌లు వినండి. తెలుగులో కూడా మోటివేటర్స్ ఉన్నారు. సో, మీరు మోటివేటర్ వీడియోలు వినండి. తెలుగులో కూడా ఇంకా యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అన్నీ చూడండి. మా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మీకు మోటివేషన్‌కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సో, అదండి. టీమ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఎంత బాధ్యత పైని ఉన్న వారికుంటుందో, అలాగే పైన ముందు జాయిన్ అయిన తర్వాత జాయిన్ వారికి కూడా ఆళ్ళ కింద వాళ్ళ మీద అదే బాధ్యత ఉంటుంది. అదే విధంగా వీళ్ళు కూడా ఏంటంటే, మన కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ముందు జాయిన్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి కొంచెం తెలుసు. మనకంటే కొద్దిగా తెలుసు వాళ్ళకి. సో, వాళ్ళు ఏం చెప్తున్నారనేది కొంచెం వినాలి. ఓకే. ఇలాగ వాళ్ళెలా సక్సెస్‌లో వెళ్తున్నారనేది గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు చాలామంది నేను ఈ మధ్యలోని ఒక టెస్టిమోనియల్స్ పెట్టానండి. వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లారు, సక్సెస్ స్టోరీలేంటి అని అన్నీ కూడా మీకు ఆహ్, వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అది మీకొకసారి ఇంట్రడక్షన్ చేస్తానిప్పుడు, వినండి. చూడండి, వినండి. ఓకేనా? ఇప్పుడు మోదీ కేర్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు సక్సెస్ స్టోరీలనేవి చెప్తాను ఈ ఈ రోజుని. ఓకే. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన యాక్టివిటీస్‌తో పాటు మన బ్రెయిన్ అనేది ఎప్పుడూ కూడా యాక్టివ్‌గా ఉంచుకోవాలి. మన వర్కౌట్‌లన్నీ కూడా ముందు రోజన్నీ రాసుకొని మర్నాడన్నీ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను రెగ్యులర్‌గా చెప్తున్నాను మీకు. రెగ్యులర్‌గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ ఒస్తుందండి. రిజల్ట్ రాట్లేదని మీరు అనుకోనవసరం లేదు. ఒకవేళ మీకు ఒక ఏంటంటే ఆ! ఒక్క నిమిషం. ఆ! ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తుంది, నెగెటివ్ పాయింట్స్ ఏమన్నా అనిపిస్తూ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. దానికి సంబంధించిన వివరణ మేము చెప్పగలుగుతాము. ఆ వివరణలోనే మీకు అన్ని రకాల ఆన్సర్‌లు లభిస్తాయన్నమాట. సో, ఇక్కడ చూడండి. యూ నేను మోదీ కేర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇవాళ యాప్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓకేనా? సో, యాప్ గురించి, యాప్ అంటే వెబ్‌సైట్ గురించి. వెబ్‌సైట్‌లో ఏంటేంటున్నాయని కూడా మనకు తెలియాలి కదా! ఇది వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. మోదీ కేర్ వెబ్‌సైట్. ఓకేనా? ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. షాప్, అబౌట్ అస్, జాయిన్ అస్, స్టార్ట్ యువర్ బిజినెస్, అకౌంట్ లోపలికెళ్తే అన్ని వివరాలు ఉంటాయి. డిస్కౌంట్‌ల రేట్లు అవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడ చూడండి. షాప్ అని దాంట్లో ఒకటి మనం అంటే టచ్ చేసి చూద్దాం కర్సర్. సో, ఇక్కడ చూడండి. వెల్‌నెస్, స్కిన్ కేర్, కలర్, పర్సనల్ కేర్, హోమ్ కేర్, లాండ్రీ కేర్, ఫుడ్ అండ్ బెవరేజ్, అగ్రికల్చర్, ఆటో కేర్, లైఫ్ స్టైల్, అదర్స్, ఫ్రాగ్రాన్సెస్ ఇలాగ. వాచెస్, జ్యువెల్లరీ, కంటెంట్ కన్సల్టెంట్ లొకేటర్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. అంటే ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళ కోసం ఇక్కడ అన్నీ కూడా సదుపాయాలనమాట. స్టోర్ ఎక్కడుందో చెప్తది, లొకేషన్ చెప్తుంది. అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట వెబ్‌సైట్‌లో వెళ్తే. ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో వాళ్ళకి ఇవన్నీ సదుపాయాలు, ఇవన్నీ కూడా అకౌంట్ అవ్వలేదో వాళ్ళకి అబౌట్ అస్ అనేదేంటంటే ఇక్కడ మోదీ కేర్‌కి సంబంధించినటువంటి వివరాలు మీకు చెప్తారు. ఆజాదీ ఘర్ ఘర్‌కి ఆజాదీ అని చెప్పేసి చెప్తారనమాట. ప్రతి ఇంట్లో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనేది ఈయన యొక్క
స్లోగన్ అన్నమాట. సో, దాని గురించి ఆయన చూసారా? పెద్ద కాగడా పట్టుకొని ఆయన రెడీగా ఉన్నారన్నమాట. సో, అందరూ కూడా ఇలాగే మారథాన్ లాగా ఆయన రెడీగా ఉన్నారు. అందరూ కూడా ఇలా కాగడాలు పట్టుకొని బయలుదేరి అందరూ కూడా ఒక తాటి మీద నడిస్తే తప్పకుండా మీకు ఈ ఆజాదీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ఎ మేజర్ ప్లేయర్ ఇన్ ది ఇండస్ట్రీ. Modicare is driven by a passion to empower the dreamer within people. Our story is led by leaders, innovators, philanthropists, and entrepreneurs who care deeply about giving people the freedom to dream and the means to achieve them too. We've enabled people from all walks of life to dream beyond the ordinary by educating, exploring their potential, and giving them a platform where they can rediscover their true selves. What more transform into successful entrepreneurs? The transformation that Modicare has brought in the lives of people is not restricted to only financial freedom, but is also given them a chance to rediscover their confidence and realize their full potential. మోడీ ఎంటర్ప్రైజెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వరల్డ్ మొత్తం మీద 5th పొజిషన్ లో ఉన్నదండి. ఓకే, ఫ్రీగా అది కూడా. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కి ఎడ్యుకేషన్ ఎలాగివ్వాలనేటటువంటి పూర్తిగా ఇది వరల్డ్ లోని 5th పొజిషన్ లో ఉన్నది. అవార్డ్ కూడా విన్ చేసింది మోదీ కేర్. ఆహ్, ఆహ్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా మిస్టర్ సమీర్ మోడీ ఆయన తాలూకా వివరాలు ఇక్కడ ఇచ్చారు. ది లెగసీ రాయ్ బహదూర్ జగన్మోహన్ మోడీ ఆయన తాతగారికి సంబంధించిన వివరాలు. వీళ్ళందరూ సైనికులండి. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ నేను చెప్తున్నాను. ఎలాంటి మనుషులు వీళ్ళు అంటే, వీళ్ళు ఒక కంపెనీ ఏమి కూడా ఇక్కడ బోగస్ కంపెనీ కాదండి. వీళ్ళు చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్నారు. కేకే మోడీ గారు అండ్ సన్ ఈయనన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను. డాక్టర్ బీనా మోడీ అనే ఈమె. డాక్టర్ బీనా మోడీ టుక్ ఓవర్ యాస్ ది చైర్పర్సన్ ఆఫ్ మోడీ ఎంటర్‌ప్రైజెస్. మొత్తం మోడీ ఎంటర్‌ప్రైజెస్ అండి. మోడీ కేర్ వేరు. మోడీ కేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో మోడీ కేర్ అనేది ఒక పార్ట్ అన్నమాట. అర్థమైందా? మోడీకేర్ ఎంటర్‌ప్రైజెస్ మొత్తం 27 కంపెనీస్ ఉన్నాయి. సో, ఇంత పెద్ద కంపెనీలోని మీరొక పార్ట్ అన్నమాట. ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ వర్క్ చేస్తున్నారంటే యూ ఫీల్ ప్రౌడ్. ఓకే. ఇలాంటి పెద్ద కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. కంపెనీ తరపున ఏజెంట్‌గా నేను వర్క్ చేస్తున్నాననేది మీకు ప్రెస్టీజియస్‌కి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. సో, చాలా మందికి తెలీదండి. ప్రొడక్ట్ అమ్ముకోవడం అంటే ఏంటి? ప్రొడక్ట్ ఇప్పుడు రిలయన్స్ అధినేత ఎవరు? అంబానీ గారు అన్ని రకాల షాప్స్ ఓపెన్ చేశారండి. ఎవరైనా ఆయనకి ఇన్సల్ట్ చేస్తారా? బార్బర్ షాప్ కూడా ఓపెన్ చేశారు. గ్రోసరీ షాప్ ఓపెన్ చేశారు. తర్వాత రిలయన్స్ ఫోన్‌లో, ఎన్నో రకాల రిలయన్స్ ట్రెండ్స్ అన్ని రకాలు ఓపెన్ చేసేసారండి ఆయన. అర్థమైందా? ఆయనకి రెస్పెక్ట్ దొరకట్లేదా? సో, మైండ్ సెట్ అండి. మైండ్ సెట్. ఎవరైనా అనుకుంటే ప్రొడక్ట్స్ అమ్ముకోవడం ఏంటి? అమ్మట్లేదండి ప్రొడక్ట్స్. యూ ఆర్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. యూ ఆర్ షేరింగ్ నాలెడ్జ్. ఓకే. మీరు ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. ప్రొడక్ట్స్ కొనుక్కోమని చెప్తున్నారంతే. చెప్పడం అంటే మీరు కంపెనీ నుంచి డైరెక్ట్‌గా మీరు జాయిన్ చేసి కొనుక్కోమని విషయమే మీకు చెప్పాను ఇంతవరకు. సేల్ కూడా మీకు చెప్పలేదు. సేల్ చేస్తున్నారు. అంటే అదేంటంటే అవసరానికి అది సేల్ చేయడం అవుతుంది. అలాంటి చిన్న చిన్న సేల్స్ వల్ల పెద్ద లాభాలేమి ఉండవు. వాళ్ళు పూర్తిగా జాయిన్ అయిపోయి వాళ్ళు కూడా కొనుక్కుంటే కంపెనీ నుంచి డైరెక్ట్‌గా కొనుక్కుంటే ఆ ప్రొడక్ట్స్ మీకు చాలా లాభాలిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఇప్పుడు ఇక్కడ నార్త్‌లో అయితే గుప్‌చుప్‌లండి. సౌత్‌లో అయితే ఏవైనా అంటే గృహప్రియ కానీ ఇలాగా నేతి బొబ్బట్లు ఇలాంటివన్నీ కూడా బాగా సేల్ అవుతున్నాయి. అంటే నేతి బొబ్బట్లనేది ఎంత డెవలప్ అయిందంటే విశాఖపట్నం అలాంటి ఏరియాలోని ఇప్పుడు ఎవరొచ్చినా సరే ఇంటికి గెస్ట్‌లొచ్చినా నేతి బొబ్బట్లు తినిపించడం అనేది ఒక ఆనవాయితీగా అయిపోయింది చాలా మంది ఇళ్లల్లోని. అంత బాగా ఆయన తయారు చేస్తున్నారు నేతి బొబ్బట్లు. ఓకే. మనం తిన్న తర్వాత నేతి బొబ్బట్లు చాలా బాగున్నాయి. మన ఫ్రెండ్స్‌కి తినిపిద్దాం, మన బ్రదర్స్‌కి, సిస్టర్స్‌కి అందరికి తినిపిద్దాం అని చెప్పేసి మళ్ళీ తీసుకొస్తామండి అక్కడి నుంచి. మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తినిపిస్తాం. వాళ్ళు కూడా అడుగుతారు. చాలా బాగున్నాయి నంబర్ ఇవ్వని మేము కూడా ఎళ్లి తెచ్చుకుంటాం. నంబర్ తీసుకుంటారు. అడ్రెస్ అడుగుతారు. వెళ్లి వాళ్ళు కూడా కొనుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి కూడా ఇస్తారు. ఇదేనండి నెట్‌వర్క్ అనేది అన్ని చోట్ల ఉందన్నమాట. ఒక చోటే కాదు. సో, మనం నార్మల్‌గా నెట్‌వర్క్‌లోనే జీవిస్తున్నాం ఆల్రెడీ. నెట్‌వర్క్ బిజినెసా అని ఎవరైనా అడిగితే ఇందులో నెట్‌వర్క్ లేదండి. అన్నిట్లో నెట్‌వర్క్ ఉన్నది. ఈవెన్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా నెట్‌వర్కే.
అర్థమైందా? సో, ఊరికనే నెట్‌వర్కా అని అనుకోవడంలో అర్థం లేదు. నెట్‌వర్క్ సిస్టమ్ అనేది చాలా హ్యూజ్ సిస్టమ్ అన్నమాట. హ్యూమన్ బీయింగ్ అనేది ఒక సంఘజీవి. అతను ఒంటరిగా ఎప్పుడు బ్రతకలేరు. అందరితో కలిసే బ్రతకడం ఉంటుంది. సో, దాంట్లో పార్టీ నెట్‌వర్క్ మార్కెటింగ్ అన్నమాట. సో, అలాగే నేతి బొబ్బట్లు ఎలా అయితే స్ప్రెడ్ అవుతున్నాయో విశాఖపట్నం ఏరియాలోనే, అలాగే ఇప్పుడు మీ ఏరియాలో ఒక స్పెషల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా అంటే అక్కడ బావుంటాయి. అక్కడే తీసుకోండి. ఇంకెక్కడ తీసుకోవద్దు అని చెప్పినోళ్ళు చాలా మందున్నారు. ఆ పనే మీరు చేస్తున్నారనమాట. ఆ పనే మీరు చేస్తున్నారు. ఇక్కడ మోదీకేర్‌లో బావున్నాయి మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకుంటారు. సో, మీరు చెప్పే విధానంలో ఉంది. అంటే ఇక్కడ బిజినెస్ కూడా చేయాలా? బిజినెస్ చేయడం ఏముందండి? బిజినెస్ ఇక్కడ ఏమీ లేదు. మీరు ఒక మీరు లాయల్టీ ప్రొడక్ట్స్ తీసుకోవడం అంతే. మీకు లాభాలొస్తూ ఉంటాయి. ఓకేనా? అదే విషయం ఆళ్ళకి చెప్తారు. లాయల్టీ తీసుకోండి. లాయల్టీలో మీరు 1 ఇయర్ తీసుకోండి. మీకు లాభాలొస్తుంటాయి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయిక్కడ. 21,000 వరకు కూడా సామాన్లు ఫ్రీగా ఏ షాపోడిస్తాడండి మనకి? ఆ! ఏ షాపోడిస్తాడు 21,000 సామాన్ల వరకు ఫ్రీగా. మీరు 7,000 వరకు కూడా సామాన్లు కొనుక్కుంటే మీకు 7,000, 7,000 చొప్పున 3 సార్లు 7,000 మీకు 21,000 సామాన్లు మీకిస్తారండి వాళ్ళు. అర్థమైందా? అంత కూడా లేదు. 7,000 సామాన్లు ఏం చేసుకుంటారు అనుకున్నా సరే, 3,000 తీసుకున్నా సరే మీకు 9,000 సామాన్లు 3 సార్లు 3,000 ఒస్తాయి సంవత్సరానికి. సో, 9,000 సామాన్లు ఫ్రీగా ఎవరిస్తారండి? ఒకసారి ఆలోచించండి. మీరు సామాన్లు తెచ్చుకున్నప్పుడు మీకు ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుందనమాట. వాళ్ళు అంటే ఇవి నిజ నిజం నిజమేనా? అలా ఇస్తారా? అనుకున్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. సో, ఇక్కడున్న పాయింట్‌లేంటంటే, ఈ ప్రొడక్ట్స్‌కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. మోడీ కేర్ ఫౌండేషన్‌కి సంబంధించినటువంటి ఇవి అందరూ కూడా ఇక్కడ మోదీ కేర్ వీళ్ళు అంటే అనాథ బాలలకి వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడం, తర్వాత కరోనాలోని అందరికీ మోదీ కేర్ సామాన్లివ్వడం, ఇవన్నీ కూడా బియ్యాలివ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళ యాక్టివిటీస్ అండి. వెబ్‌సైట్‌లో పెట్టారు వాళ్ళ యాక్టివిటీస్. ఇవన్నీ అబౌట్ అస్‌లో ఉంటుంది. జాయిన్ అస్ అంటే జాయిన్ అస్‌లో ఎళ్తే నెక్స్ట్ చూస్తున్నారు కదా! స్క్రీన్ మీద వెల్కమ్ టు ది మోదీ కేర్ ఫ్యామిలీ. ఓకే. సో, ఇక్కడ కన్సల్టెంట్ రిజిస్ట్రేషన్ బై మోదీ కేర్ ప్రొడక్ట్స్. కన్సల్టెంట్ రిజిస్ట్రేషన్‌లో మీరెళ్ళొచ్చు. ఎళ్లి మీ యొక్క స్పాన్సర్ నంబర్ ఓకే. ఇక్కడికి వెళ్ళి అంటే కన్సల్టేషన్ రిజిస్ట్రేషన్‌లో ఎళ్తే బికమ్ ఎ కన్సల్టెంట్ అనొస్తుంది. ఇక్కడ అన్ని కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి స్పాన్సర్ ఎంసీఎన్ నంబర్ కొట్టాలండి. అంటే మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఈ లింక్ ఎవరైతే పంపించారో వాళ్ళే మీ స్పాన్సర్స్ అన్నమాట. ఓకే. ఈ వీడియో కానీ, ఈ యూట్యూబ్ లింక్ కానీ ఎవరైతే మీకు వాళ్ళకి మీరు కాల్ చేయండి. మీ ఫోన్‌లో వస్తాయి కదా లింకులు. ఈ లింక్ వచ్చే ఉంటే ఒకవేళ మీరు వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళే మీకు స్పాన్సర్ నంబర్ చెప్తారు. డిఫరెంట్ స్పాన్సర్ నంబర్‌లుంటాయన్నమాట. సో, ఇక్కడ మీకు పంపించలేదు మీరే డైరెక్ట్‌గా వచ్చారంటే ఈ నంబర్ కొట్టుకోవాలి. 93474863 అనేది నా నంబర్ అన్నమాట. సో, ఇది కూడా మీరు కొట్టుకొని మీరు ఇందులోకి రావచ్చు. ఇందులో కొట్టిన తర్వాత ఐ కన్ఫర్మ్ టు ప్రొసీడ్ విత్ అబోవ్ కన్సల్టెంట్ అని మీరు యెస్ కొట్టాలి. ఓకే. ఇక్కడ యెస్ కొడితే అది మళ్ళీ టిక్ వస్తుంది. ఐ యామ్ అట్ 18 ఇయర్స్. 18 ఇయర్స్ ఉండాలి మీరు. 18 ఇయర్స్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ ఉండాలి. అలాగ అందరూ ఎలా పడితే అలా జాయిన్ అవ్వడానికి లేదండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఉండాలి. అదర్ కంట్రీస్ వాళ్ళకి ఇక్కడ మన ఇండియాలో జాయినింగ్స్ లేవండి. ఓకేనా? అదర్ కంట్రీ వాళ్ళు ఈ కంట్రీలో ఉండాలి మీరు. అంటే పౌరుడై ఉండాలి. తర్వాత నెక్స్ట్ కొడతారండి. నెక్స్ట్ కొడితే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు కొట్టుకొని ముందుకెళ్ళొచ్చనమాట. సో, ఇవన్నీ ఒకవేళ పేర్లు కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. తర్వాత ఐ హావ్ ఎ అప్లికెంట్. సో, అప్లికెంట్ అంటే మాక్సిమం స్పౌస్ నంబర్ ఇస్తారండి ఇక్కడ. స్పౌస్ తాలూకా వివరాలు కూడా ఆధార్ కార్డ్‌లు అన్నీ కూడా అడుగుతారు. ఒకవేళ అలాగా లేదు సింగిల్ అంటే కూడా మమ్మీ అంటే మదర్ లేకపోతే ఫాదర్ ఇలాగ ఎవరి దగ్గరైతే మీరుంటారో బ్రదర్, ఎవరి సిస్టర్ ఎవరిదైనా సరే ఇంకొకళ్ళ ఫ్రెండ్ ఎవరిదైనా సరే మీరిక్కడ వివరాలు ఇవ్వొచ్చనమాట. సో, ఈ విధంగా ముందుకెళ్ళాలి. ఇక్కడ నేను ఎంట్రీ కొట్టట్లేదు. మీరు కొట్టుకొని చూస్తే మీకు తెలుస్తుంది. నాది ఎంట్రీ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందులో ఉన్నాను కాబట్టి నాది మళ్ళీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చేస్తుంది. సో, ఇందులోంచి నేను బయటకొచ్చేస్తున్నాను. ఓకే. తర్వాత స్టార్ట్ యువర్ బిజినెస్. ఓకే. సమీర్ మోడీ గారు ఇక్కడ 'ఆజాదీ ప్లాన్ 2.0' అనేటటువంటిది మై డ్రీమ్ ఈజ్ ఆజాదీ ఫర్ ఆల్. సమీర్ మోడీ సైన్.
క్లిక్ హియర్ టు నో మోర్ అంటే ఇక్కడ మీరు కొడితే ఇంకా చాలా వివరాలు మీకు తెలుస్తాయి. సమీర్ మోడీ గురించి సంబంధించిన ఫైల్ అన్నమాట ఇది. సో, మీరు తెలుసుకోండి. ఏదో ఆషామాషీ కోసం మీరు రాలేదిక్కడ. చూడండి మీకొక విషయం చెప్తాను నేను. ఒక్క నిమిషం నేను స్క్రీన్ షాట్ స్టాప్ చేసి మీకొక మంచి విషయం చెప్తానేంటంటే, ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో, ఈ వరల్డ్‌లో ఏది కూడా దానంతటది జరగదండి. ఏదో ఒక పర్పస్ కోసమే జరుగుతుంది. ఈనాడు మీరు ఈ రోజున ఈ మీటింగ్‌లో ఉన్నారు అంటే మీకొక వేకప్ కాల్ అన్నమాట. మీకొక పిలుపు వచ్చింది. మీ జీవితం మారడానికి ఒక పిలుపు వచ్చింది. అర్థమైందా? అందుకే మీరిక్కడున్నారనే విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. లేకపోతే కనెక్ట్ అవ్వడం అంత సాధ్యం కాదు. ఇంతమందిలో కొన్ని కోట్ల ప్రజల్లోని ఇక్కడ మీరిక్కడే నా దగ్గర ఎందుకు కనెక్ట్ అయ్యారండి? ఇక్కడ మీ జీవితం మలుపు తిరగబోతుందన్నమాట. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మెంటాలిటీ ఉంటుంది. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీ మైండ్ సెట్ మారిపోతుంది. అర్థమైందా? సో, ఇవన్నీ వినాలి. శ్రద్ధగా వింటే మైండ్ సెట్ మారుతుంది. కాసేపేదో చూసి, ఒకసారి మీటింగ్‌లో దూరి, మళ్ళీ వెళ్ళిపోయి, మళ్ళీ వచ్చి ఏంటవుతుందో చూద్దాం. అలా చేసినోళ్ళు కూడా కొంతమందున్నారు. దానివల్ల ఏంటి యూజ్ ఉందండి? ఏమి మీ టైం వేస్ట్ అనవసరంగా ఇక్కడ. అలాంటి వాళ్ళు రానే అవసరం లేదు. అర్థమైందా? ఒక అంటే ఏదోటి తెలుసుకోవాలి, ఏదోటి చెయ్యాలి, మా జీవితాల్లో మార్చుకోవాలి, ఒక మంచి పథంలో మనం వెళ్ళాలి అని అనుకుంటే 50,000 జీతం ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం అవసరాలుంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావచ్చు. తర్వాత 1,00,000 అంటే వాళ్ళకి 1,00,000 వస్తే చాలా మంచిది. సో, ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉన్నాదండి. అలాగే 1,00,000 జీతం ఉన్నవాళ్ళు 1,00,000 కోసం కష్టపడుతున్న వాళ్ళు, వాళ్ళకి కూడా కొంచెం అవసరాలుంటాయండి. ఇంక వాళ్ళకి 2,00,000 కావాల్సుంటుంది ఆ టైంలో. అర్థమైందా? పిల్లల ఎడ్యుకేషన్‌కి ఎంత పోసినా ఏంటి అంటే ఇంకా లేదండి. తరగని తీర్థంలాగా అలాగా జలప్రవాహంలాగా మనీ ఇచ్చేస్తూ ఉండాలి ఎడ్యుకేషన్‌కి. ఎడ్యుకేషన్ ఒక సెక్షన్, మెడికల్ కేర్ ఒక సెక్షన్ అండి. అర్థమైందా? మెడికల్ అంటే ఒకసారి ఆస్పత్రిలో దూరామంటే అలాగ లక్షలు అయిపోతుంటాయన్నమాట. ఆ! సో, ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయండి? ఏదోటి చెయ్యాలి కదా! సో, ఏదోటి చెయ్యాలి. ముందు ఏదైనా అవసరం రావడానికి ఛాన్స్ ఉన్నది. సో, ముందుగానే మనం వేకప్ అయ్యి, ముందుగానే తెలివి తెచ్చుకొని ఏదో ఒకటి చెయ్యాలనేటటువంటి ఒక అంటే ఒక తపన, ఒక ఆలోచన మీలో కలగాలి. అర్థమైందా? సో, అలా కలిగితే తప్పకుండా మీరిలాంటివన్నీ కూడా వినడం, ఫాలో అవ్వడం, చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు సమస్య ఏమీ లేదుగా, బానే ఉందిగా, మాకెవరో చూసేస్తున్నారు. సో, మేము బానే ఉన్నాం కదా! అది కాదు. ఫ్యూచర్‌లో ఇండిపెండెంట్‌గా ఉండడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఉన్నాదండి. చాలా మంది సింగిల్‌గా ఉండడం జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో. అలా కాదు. ఫైనాన్షియల్ అనేది స్టేటస్ బావుంటే పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతాయి. మంచి మంచి సంబంధాలు కూడా వస్తాయి. మంచి మంచి రిలేషన్స్ అవుతాయి. సో, ఇక్కడ అంటే డబ్బులుంటేనా అవుతాయా అన్నట్టు కాదు. డబ్బులుంటే మనకి 80% మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. 80% సాల్వ్ చేయగల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే, 20% సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడానికి మీ మైండ్ ఖాళీగా ఉంటుంది. సో, మోదీ కేర్‌లో జాయిన్ అయ్యి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము లాయల్టీలో ఉండి, ఈ విధంగా ఈ చిన్న ప్రాసెస్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే చాలు. మీకు లక్షల్లో బిజినెస్ మీకు ఇన్‌కమ్ వస్తుంది అనేటటువంటి విషయం మీ ఎదురుగా చాలా మందిని నేను చూపించాను. అలాగే ఇంకా మీరు చూడండి. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా ఆ మ్యాగజైన్ పూర్తిగా ఇంతలా ఉంటుందండి. 'అచీవర్స్' మ్యాగజైన్. ఒకళ్ళు ఇద్దరు కాదు. వేలల్లో ఉన్నారు. వేలల్లో మీరు అంటే లక్షల్లో మీరొకరనమాట. సో, అందువలన మీకెలాంటి భయం లేదిక్కడ బిజినెస్ అంటే మీకున్నటువంటి బ్లాకేజ్‌లేంటి? మైండ్‌లో మీకేంటి బ్లాకేజ్‌లున్నాయి బిజినెస్ చేసుకోడానికి? ఇక్కడున్నటువంటి నిన్న కూడా మేము మాట్లాడాం బ్లాకేజెస్. బ్రెయిన్‌లో బ్లాకేజులు. ఒక ఇమేజ్‌లో ఉండిపోయి, అదే ఆలోచనలో ఉండిపోతూ ఉంటారు ప్రజలు. ఇంక వేరే విధంగా ఆలోచించడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉండదనమాట. చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు వేరు. అది మీ తప్పు కూడా కాదు. చిన్నప్పటి నుంచి పెరిగిన తీరు వేరు. ఇప్పుడు మీరు సొసైటీలో ఉన్న తీరు వేరు. రాబోయే సొసైటీ తీరు కూడా వేరేగా ఉంటుంది. అర్థమైందా? సో, ఇలాగా ఎవ్రీ డే, ఎవ్రీ డే మన రాయిని
మనం చదవని సబ్జెక్ట్‌కి టెస్ట్ రాస్తూ ఉన్నట్టుగానే ఉంటుంది లైఫ్ అంటే. అర్థమైందా? సో, అందుకనే మీరేం చేయాలంటే ఎవ్రీ టైమ్ రెడీగా ఉండాలి. అన్నీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందా? మనీ ముందు మనకి అవసరం. మనీ అనేది ముందు సెట్ చేసేసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది. మైండ్ ఫ్రీగా ఉంటుంది. మోదీ కేర్‌లో మీరుండి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారంటే చాలు. మీ ఫ్యూచర్ గురించి ఏ చింత అవసరం లేదు. చెప్పిన పనులు అలా టకటక, టకటక చేసుకుంటూ వెళ్తే కళ్ళు మూసుకొని ఏం చెప్తే బ్రెయిన్ కూడా ఎక్కువ యూజ్ చేయనవసరం లేదు. రోజుకి 2 గంటలు మాత్రమే పని చేయండి ఇక్కడ. మిగిలిన పనులు చేసుకోండి. 2 గంటల్లో మీరు ఒక ఇద్దరితో మాట్లాడడం, 2 ప్లాన్ ప్రెజెంటేషన్‌లు అవ్వడం, మార్నింగ్ గంట, ఈవినింగ్ గంట కూడా పెట్టుకోవచ్చు. 2 గంటలు లగాతార్ ఒకసారే అవసరం లేదు. ఈ విధంగా మీరు చేసుకుంటే, ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీరు చేస్తున్నారా లేదా? ముందు వర్కౌట్ అనేది ముఖ్యమండి. అది ముందు కాన్సంట్రేషన్ చేయండి. రిజల్ట్ దానికదే వస్తుంది. అర్థమైందా? మీరు వర్క్ చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుందండి. 100% గ్యారంటీ ఇది. సో, సమీర్ మోదీ గారి గ్యారంటీ, ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ పర్సన్స్ అందరి గ్యారంటీ, నా గ్యారంటీ అన్నీ కూడా మీకున్నాయి. కానీ మీరు వర్క్ చేశారా లేదా అనేది ఒక పెద్ద విశేషం అన్నమాట. దాని మీద మీరు కాన్సంట్రేషన్ చేస్తే చాలు. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఏదో ఒక ముఖ్యమైన అద్భుతమైన విషయం జరగాల్సుండి మీరిక్కడ కలిసారు అనేది స అంటే అంటే ట్రూత్ అన్నమాట అది. సీక్రెట్ ట్రూత్ అన్నమాట అది. అర్థమైందా? మీరు తెలుసుకోవాలి. ఓహో! మనం ఇక్కడ కలిసాము. ఇంత మంచి విషయాలున్నాయి. ఏంటేంటున్నాయి చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి వినండి. ఒక్కసారి ఆగి ఇదేంటో గమనించి అప్పుడు ముందుకెళ్ళండి. ఓకేనా? సో, వీడియో కూడా పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ మ్యాథ్స్ అనేది కూడా అంటే బిజినెస్ లైన్‌లో కూడా మ్యాథ్స్ అవసరమే కదండీ! సో, మ్యాథ్స్ లేని అంటే మ్యాథమెటిక్స్ లేనటువంటి ప్రపంచం ఏమి లేదండి. అందుకని మీరు లెక్కలు, పద్దులు చెప్పినంత మాత్రాన మీరు మీటింగ్ రాకపోతే అది అంటే అది ఏమనుకోవాలి అంటే అన్నీ కూడా మీకు అంత సులువుగా ప్రపంచం అనేది ఇంకా సులువుగా ప్రపంచం ఉండాలంటే మనం కంఫర్ట్ జోన్‌లో ఎక్కువ ఉండిపోయామంటే అది డెవలప్‌మెంట్‌లోకి రాదండి. ఓకేనా? ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొస్తేనే మీరు డెవలప్ అవ్వగలుగుతారు. కంఫర్ట్ జోన్‌లో ఉన్నంత కాలం కూడా మీలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రాదు. తర్వాత ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కూడా రాదు. ఇది మాత్రం ట్రూత్ అండి. మీరు తప్పకుండా మీ యొక్క అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఇవన్నీ మీరు నేర్చుకుని, మీరు బిజినెస్ చేసుకోండి. 100% పక్కా మీకు రిజల్ట్ ఒస్తుంది. మీరు ఇక్కడ కలిసింది కూడా ఒక యూనివర్స్‌లో ఒక ఆశీర్వాదం వల్లనే మీరిక్కడికొచ్చారు. సో, అలాగే నేను గోల్డ్ కార్డ్‌లు అవన్నీ కూడా మీకిచ్చాను. అది చదివి చూడండి. మీరు ముందు చదివి చూడండి. ప్రతిరోజు చదవండి. రాత్రి పడుకునే ముందు అంటే ప్రొద్దున్న లేచిన తర్వాత కూడా చదవచ్చు. ఇలాగా ఒక 10 సార్లు మీరేంటి రాళ్ళెత్తాలా? రప్పలెత్తాలా? లేకపోతే పెద్ద పెద్ద ఏంటి కిచెన్‌లో పెద్ద పెద్ద వంటలు చేయాలా? ఏమి లేదండి. వేడిలో ఉండాలా? ఏమీ లేదండి. ఇంట్లో హాయిగా కూర్చుని, ఫ్యాన్ కింద కూర్చుని, హాయిగా పడుకునే ముందు మీరు ఈ ఎఫర్మేషన్స్ అవన్నీ కూడా చదవండి. మొదికెనే కాదు. మిగిలిన లైఫ్ స్టైల్‌లో కూడా మీకు మార్పొస్తుందనమాట. పక్కా 100% మీరు చేసి చూడండి. 10 రోజులు ఒక 30 రోజులు చేసి చూడండి తప్పకుండా. నాలో మార్పొచ్చింది. నేను కూడా ఇవన్నీ చేసున్నాను. ఇప్పటికి కూడా చేస్తున్నాను. అలాగే చాలా మందిలో మార్పొచ్చింది. లేటెస్ట్ జనరేషన్ ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి జనరేషన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని చాలా బాగా 19 ఇయర్స్‌లోనే కోట్లు సంపాదించిన మనుషులు కూడా ఉన్నారండి. ఎఫర్మేషన్స్ యూజ్ చేసుకుని. అదేమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్‌సెట్ అన్నమాట. మన మైండ్‌లో ఏది పెడతామో అదే డెవలప్ అవుతుంది. ఒకవేళ మీరు 10,000 సంపాదించడానికే మీ మైండ్‌సెట్ ఉంటే, మీరు 10,000 మాత్రమే సంపాదించగలరు. అంతకంటే ఎక్కువ సంపాదించలేరు. ఓకే. ఒక 50,000 సంపాదించడానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. చిన్నప్పటి నుంచి నా పేరెంట్స్ చెప్తారు. "నువ్వు నాయనా ఇది చదువుకుంటే నీకు 2,00,000 వరకు సాలరీ వస్తుంది. స్టార్టింగ్ నుంచే మంచి బాగా మీకు అంటే లాభదాయకంగా ఉంటుంది. చదువుకోరా" అని చిన్నప్పటి నుంచి ఆ 2,00,000 మంత్లీ వస్తాయని చెప్పేసి బుర్రలో పెట్టి, పెట్టి, పెట్టి బాగా చదివించి, నూరించి అంటే ఎన్ని సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు పూర్తిగా నూరి, నూరి, నూరి వాళ్ళు ఆ తర్వాత బీటెక్‌లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యి,
ఆ 2,00,000 చాలా మంది సక్సెస్ కూడా అవుతున్నారు. సక్సెస్ కాని వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పాజిటివ్‌గా తీసుకుంటే వాళ్ళు కూడా ఏదో విధంగా వాళ్ళు కూడా ఏదో ఒక పని స్టార్ట్ చేసుకుంటున్నారు ఆన్‌లైన్‌లోని. అర్థమైందా? సో, ఇలాగే ఏవి ఏవి కాకుండా నిరుద్యోగులుగా ఉండిపోయారంటే అర్థం ఏంటంటే, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు యుటిలైజ్ చేసుకోలేదు. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ నాలెడ్జ్ యుటిలైజ్ అవ్వాలి. అప్పుడే మీకు అక్కడి నుంచి మీకు యూనివర్స్ నుంచి ఆశీర్వాదంగా మనీ వస్తుందనమాట. ఆహ్, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మోదీ కేర్‌లో కూడా అంతే. మీరిక్కడ కష్టపడితే మీకు మనీ వస్తుంది. కష్టపడడం అంటే ఏంటండి? రోజు మీటింగ్‌లు వింటే మైండ్ సెట్ ఉంటుంది. రోజు వోల్కట్స్ చదవాలి. రోజు మీరు ఎఫర్మేషన్స్ చదవాలి. సో, ఈ విధంగా చేసుకుంటూ మీరు వెళ్తే మీరు ఆటోమేటిక్‌గా మీ వర్క్ స్టార్ట్ అవుతదనమాట. సబ్‌కాన్షియస్‌లో ఎప్పుడైతే స్టోర్ అయిందో, మనం 2,00,000 వరకు సంపాదించాలి. ఎవ్రీ డే ఈ ఎఫర్మేషన్ చదువుతూ ఉండండి. గోల్ కార్డ్ చదువుతూ ఉండండి. ఆ 2,00,000 సంపాదించాలి అనేటటువంటి ఒక మైండ్ సెట్ మీది తయారవుతుంది. అది ఇంకా తయారవ్వాలి. ఇంకా తయారవ్వలేదు. తయారవుతుంది. మైండ్ సెట్ ముందు తయారయిన తర్వాత. ఈ లోపల మోదీ గారు చెప్పినట్టు ఆహ్, రే రోజుకి ఇద్దరితో మాట్లాడేయండి. అలా అవునవన్నీ కానివ్వండి, మీరు ప్రొడక్ట్స్ అమ్మట్లేదు. ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ప్రొడక్ట్ వాడుకోమని చెప్తున్నారు. పలానా కంపెనీలో ప్రొడక్ట్ బావుంటే అవి వాడుకోండి అని చెప్తున్నారు తప్పించి, మీరు కొని మీరు అమ్మట్లేదు. వాళ్ళ ప్రొడక్ట్ కొంటే మీకేంటి ఎంఆర్‌పీ ప్రైజులు మీకేంటి రావట్లేదు కదా! ఆ! అర్థమైంది. వాళ్ళకి డిస్కౌంట్ ఒస్తుంది కంపెనీ నుంచి అంతే. డిస్కౌంట్ వచ్చిన డబ్బులు మీ అకౌంట్‌లో రావట్లేదు కదా! అక్కడ వాళ్ళు తీసుకున్నది. అవునా కదా! సో, అందుకని ఇక్కడ సేల్ కాదండి. మీరు ఒక ఇంట్రడక్షన్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు నాలెడ్జ్ ఇస్తారు. వాళ్ళకి మీరు గురువు అన్నమాట. వాళ్ళకి మీరు గురువు. అంటే వాళ్ళకి మీరు నేను చెప్పినవి పైన వాళ్ళు చెప్పినవి నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను. మీరు అవి వాళ్ళకి చెప్తారు. ఈ చెప్పడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. నేను చెప్పేదేదో మీరు వాళ్ళకి చెప్తారు. ఇక్కడ కూడా మీటింగ్‌కి పిలిచేయండని నేను చెప్తున్నాను. వాళ్ళకి మీరు తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోపెడితే చాలు. మీరే మీటింగ్ మిస్ చేస్తే, అది ఇంకా వాళ్ళు కూడా మిస్ చేస్తారు. ఎవరినైతే పిలిచారో, పిలిచిన తర్వాత మీరు కూడా అక్కడ ఉంటే వాళ్ళకింకా ధైర్యంగా ఉంటుంది. ఓహో! మనకు పిలిచినాయన కూడా ఇక్కడే ఉన్నారు. ఏం పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఉంటుందనమాట. సో, ఇలాగా మనం చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది రావాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఒక అంటే నేను ఎందుకు స్టాప్ చేశానంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి ఒక రీజన్ ఒకటున్నది. ఇక్కడ మనం కలిసింది ఒక రీజన్ ఉంది. అదేంటో దానిని మీరు ఆలోచించి ఆ విధంగా మీరు స్టెప్స్ ఏసుకుంటూ వెళ్ళాలి. సమీర్ మోడీ గారి వివరాలంటే ఇలాగ ఆర్ యూ లివింగ్ ది లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్? మీకేంటేంటి కావాలో అన్నీ చేసుకోగలుగుతున్నారా? చిన్నప్పటి నుంచి ఏంటేంటి కోరికలున్నాయో అన్నీ కూడా రాసి, మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు. మీరు రాసి ఉంచుకోండి చాలు. ఓకేనా? సో, అవన్నీ కూడా మీరు జరుగుతున్నాయా లేదా? టైమ్ ఫ్రీడమ్, ఫ్యామిలీతో గడపడానికి టైం ఉంటుందా లేదా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏది కావాలంటే ఒక షాప్‌కెళ్ళి మనం ఏంటవుతుందండి సాధారణంగా ఒక షాప్‌కెళ్ళాక అన్ని రకాల ప్రొడక్ట్స్ మాల్‌లో ఉంటాయండి. 200 నుంచి కూడా 2000 నుంచి కూడా 2,00,000 ప్రొడక్ట్స్ వరకు కూడా అక్కడ ఉంచుతారండి. మాల్‌లోని కదా! సో, ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ చూసి దాని మీద చెయ్యి వేశారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా 4,000 అని చెప్తారు హ్యాండ్ బ్యాగ్. అవునా కదా! సో, అమ్మో! 4,000 సరే, సరే ఇంకోటి చూద్దాం అని చెప్పేసి వెనక్కొచ్చేసి, ఇంకోటి ఏదైతే మనం ముందు ట్యాగ్ చూస్తాం. ట్యాగ్‌లో ఎంతున్నదో చూసి, ఓహో! 400 ఉంది. ఆ తర్వాత బ్యాగ్ చూస్తాం తర్వాత. 400 బ్యాగ్ సరే ఇది బావుంటది. మనకి సూట్ అయింది. హ్యాపీగా ఇది కొనుక్కోవచ్చు అని చెప్పేసి అది కొనుక్కొని వచ్చేస్తాం. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదుందని మీకు నచ్చిన బ్యాగ్ మీ దగ్గరికి రాలేదు కదా! మీకు నచ్చిన బ్యాగ్ అందమైన బ్యాగ్ చక్కగా మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నటువంటి లెదర్ బ్యాగ్ ఏదో మంచి బ్యాగ్ మీరు కొనుక్కోవాలనుకుంటే అది మీకు రాలేదు కదా! కాంప్రమైజ్ అయిపోయారు. సో, ఇక్కడ అలా కాదు మీకు కాంప్రమైజ్ కాకుండా మీకు ఈ లైఫ్ మీకు ఉంచుతుంది. కొత్తల్లో మీకు కష్టం అనిపించినా ఒక్కసారి మీరు అంటే ఇందులో డెవలప్ అయిన తర్వాత అందరికీ కూడా ఒక్కళ్ళే కాదు మొత్తం టీమ్ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి బ్యాగులు కొనేటటువంటి అవకాశం ఉంది. మీరు రిక్రూట్ చేస్తున్నారు వాళ్ళకి. అర్థమైందా? మీరు రిక్రూట్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఒక మంచి సంస్థని వాళ్ళకి ఇంట్రడక్షన్ చేస్తున్నారు. మీరు కొనుక్కోవడమే కాదు. వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన బ్యాగులు, వాళ్ళకి నచ్చిన బండ్లు అన్నీ కూడా వాళ్ళు కూడా కొనుక్కోగలుగుతారు. ఇక్కడ చూసారా? మీరు కొనుక్కొని మీరు హ్యాపీ అవ్వడం వేరు. అంతకంటే ఎక్కువ హ్యాపీ మీ ఫ్రెండ్ కొనుక్కున్నప్పుడు అవుతుంది. అర్థమైందా?
నాకు చెక్కొస్తే హ్యాపీ కాదండి. మీ అందరికి చెక్కులొస్తే నాకు హ్యాపీ. నేను ఆ గోల్డ్ కార్డ్ కూడా తయారు చేస్తున్నాను. వేరేగా డౌన్‌లైనర్‌కి సంబంధించిన డెవలప్‌మెంట్‌కి కూడా నేనొక గోల్డ్ కార్డ్ చేసి రోజు చదువుతుంటాననమాట. సో, అది కూడా మీకు కూడా ఇస్తాను. ఆ గోల్డ్ కార్డ్ కూడా ఇస్తాను ముందు ముందు. ఎవరైతే కానీ ఆ గోల్డ్ కార్డ్‌లు ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడ ఉండి అన్ని నేర్చుకుందామని శ్రద్ధగా ఉంటారో వాళ్ళకి నేను తప్పకుండా ముందుకి ఇవన్నీ కూడా చెప్పి ముందుకు తీసుకెళ్ళగలుగుతానండి. కానీ ఎవరైతే కనెక్టెడ్ అవ్వరో వాళ్ళకి చేయడం కష్టం. లెగసీ ఫర్ జనరేషన్స్, ఫారెన్ ట్రావెల్, డ్రీమ్ హౌస్, రెసిడ్యుయల్ ఇన్‌కమ్, లగ్జరీ కార్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అంటే ఇందులో ఇచ్చేటటువంటి మంచి ఇన్‌కమ్ అన్నమాట మీకు. లగ్జరీ కార్స్ ఒస్తాయి. రెసిడెన్షియల్ ఇన్‌కమ్ ఒస్తుంది. లెగాసీ యువర్ జనరేషన్, డ్రీమ్ హౌస్, ఫారెన్ ట్రావెల్ కూడా ఇక్కడుంది. అన్నీ కూడా కంపెనీ చూసుకుంటాదండి. మీరిక్కడ ఒక్కటి కంపెనీ చెప్పిన పని రోజుకిద్దరితో మాట్లాడడం, లాయల్టీ ప్రొడక్ట్స్ తీసుకోవడం. రోజుకిద్దరితో మాట్లాడడం, లాయల్టీ ప్రొడక్ట్స్ తప్పకుండా అందరూ కూడా ఇక్కడ అదే మీరు స్ప్రెడ్ చేయాలన్నమాట. ఒక పాజిటివ్ వేవ్ స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే ఏంటవుతుంది, మీకే కాదు మీ దగ్గరొచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతారన్నమాట. సో, ఇలాంటి మంచి అవకాశం మీకివ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో, అక్కడ అలాగండి బికమ్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ బెనిఫిట్స్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో, ఇక్కడ లో ఇన్వెస్ట్‌మెంట్, లో రిస్క్ తర్వాత ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను. మీరు ఆ వీడియోలు కూడా చూసుకోండి. ఓవర్ 80 ఇయర్స్ ఆఫ్ హెరిటేజ్. అర్థమైందా? వీళ్ళ తాలూకా ఇప్పటిది కాదండి. కొన్ని సంవత్సరాల నుంచి 80 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ఈ ఫీల్డ్‌లో వర్కౌట్‌లో ఉన్నారనమాట. అర్థమైందా? సో, చూడండి 'కేకే మోడీ' వివరాలన్నీ ఇచ్చారు. మీరు చూడండి వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఈ ఫైల్ మీరు చూడండి. మీరు చూస్తే అన్నీ కూడా తెలుస్తాయి. తర్వాత 'ఆజాదీ రివల్యూషన్ ది జర్నీ' ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ వాళ్ళతో ఏంటంటే వాళ్ళు అంటే జరిగింది 2017లో ఏం జరిగింది? 2018లో ఏం జరిగింది? 2019, 2021లో ఏంటి? 2022లో ఏంటి? సో, నౌ కన్సల్టెంట్స్ పర్ డే 10,000 పీపుల్ పర్ డే జాయిన్ అవుతున్నారండి. 50 లాక్స్ కన్సల్టెంట్స్ ఉన్నారండి. మీ ఒక్కరికే ఇక్కడ నష్టం వస్తుందా? సో, ఇంతమంది దగ్గర మీరు ఉంటున్నారు. ఏం ప్రాబ్లమ్ లేదనమాట. నష్టం వస్తుందని మీకేమి భయం లేదు. యూ ఆర్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. యూ ఆర్ నాట్ ఎ సేల్స్ మ్యాన్. ఓకే. ప్రొడక్ట్స్ గురించి మీరు చెప్తే అమితాబ్ బచ్చన్ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారంటే ఏంటండి? ఆయనేమైనా సేల్స్ మ్యానా? కాదు కదా! హి ఈస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. ఆయన ఇప్పుడు ఐశ్వర్య రాయ్ చెప్తున్నారంటే ఆయన సెలబ్రిటీ. ఆయన ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట. సో, ఇలాగా అన్నీ కూడా మీరు ప్రొడక్ట్ అండి. ప్రొడక్ట్ ఫిలాసఫీ ఎక్స్‌పీరియన్స్ ది గుడ్‌నెస్ ఆఫ్ అవర్ లైఫ్ చేంజింగ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. అంటే 365 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే 750 ఎస్‌క్యూ అండ్ అక్రాస్ 14 కేటగరీస్‌లో ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదు. 14 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. హోమ్ కేర్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, అర్బన్ కలర్ ఇంకా అంటే అన్ని రకాలు కవర్ చేసేసారండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు వాడుకునే వస్తువులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఎక్కడే పోకలేక అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఏవో పప్పులో, ఉప్పులో కొంచెం తెచ్చుకోవాల్సి ఉంటుంది తప్పించి మొత్తం అన్ని రకాలు మీ ఆరోగ్యం బావుంటుంది. ఇక్కడ మీరు వాడుకుంటే మీకు స్కిన్ బావుంటుంది. మీకు హెయిర్ బావుంటుంది. ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా ఉండవండి. ఒకవేళ 10 సార్లు ఎళ్ళాల్సొస్తే మీరు 2 సార్లే వెళ్తారు. అంత అంత ఇక్కడ బ్యాలెన్స్ ఉంటుందనమాట. సో, ఇక్కడ చూడండి. ఇంకా సమీర్ మోడీ ఆజాదీ ప్లాన్, సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అప్ టు 30% డైరెక్టర్ బోనస్ పూల్. ఇవన్నీ కూడా ఏంటంటే బోనస్‌లండి. ఇవన్నీ ఏంటంటే మీకిచ్చే బోనస్‌లు. రిటైల్ ప్రాఫిట్ ఇంచుమించుగా 10-30% ఉంటుంది. టీమ్ బోనస్, పూల్ బోనస్ 15% ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు కష్టపడకుండా వచ్చినవేనండి. మీకు కష్టపడిన దానికొచ్చిందేంటి? డైరెక్టర్ బోనస్ వరకు కూడా. అంటే రిటైల్ ప్రైజ్‌లు తర్వాత కష్టపడడం అంటే ఏంటంటే ఇద్దరితో మాట్లాడడం, ఒక లాయల్టీలో ప్రొడక్ట్స్ తీసుకోవడం. సంవత్సరం వరకు కూడా పూర్తిగా సంవత్సరం అంతా 365 ఇక్కడ ఉండి ప్రొడక్ట్స్ తీసుకోవడం అన్నమాట. సో, మీకొక ప్రొడక్ట్స్ లాయల్టీలో ఎందుకు తీసుకోవాలి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటని ఆల్రెడీ మీకు చెప్పాను. అర్థమైందా? మీకు అనిపించొచ్చు. మా లైఫ్ స్టైల్ అది కాదండి. కొంతమంది ఉంటారండి. అంత ఎక్కువ ప్రొడక్ట్స్ మేము వాడమండి. మాకవన్నీ అవసరం లేదు. మాకు కొన్ని ప్రొడక్ట్సే అవసరం ఉంది.
అని చెప్పేసి సరే కొన్ని కొనుక్కోండి. లాయల్టీ లేకపోయినా సరే ఉండండి ఇక్కడ. కొనుక్కోండి. కొన్ని కొనుక్కోండి. లాయల్టీ తీసుకుంటే మీకు మీ కింద వాళ్ళు అదే చేస్తారు. మీరు చేస్తుంది మీ కింద వాళ్ళు చేస్తారు. మీ మెంటాలిటీ ఏంటుంటే అదే మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్ లేవు కదా! మీ ద్వారానే మీ వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఒక హై రేంజ్‌లో మీరు మీ వే ఆఫ్ థాట్ ఎలా ఉంది? మీ వే ఆఫ్ థాట్ ఎలా ఉందనేది ఆ థాట్ ఒకటే మీరు వాళ్ళకి ఇవ్వగలుగుతారు. అర్థమైందా? సో, మీ థాట్ అనేది ముందు సెట్ చేసుకోవాలి. ఒకే ఒక్క మనిషిని మీరు కన్విన్స్ చేయాలి. ఆ మనిషి మీరే. మీరు కనుక అర్థం చేసుకుంటే, కనుక మీ బుర్రలో ఈ విషయాలన్నీ ఉంటే, అవే విషయాలు మీరు వాళ్ళకి చెప్పగలుగుతారు. ఒకవేళ మీరనుకుంటారు, ఇన్ని ప్రొడక్ట్స్ అవసరం లేదు నాకు కొన్నే కొనుక్కుంటాను అనుకుని, ఓకే. 500, 600 కొన్నారనుకోండి. మీరు వాళ్ళకి ఏం చెప్తారండి? ఒక నిమిషం ఆలోచించండి. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఆ! 500, 600 కూడా కొనుక్కున్నా కూడా పర్వాలేదు. అంటే ఏంటి? అంటే ఈ థాటే మీరు ఇవ్వగలుగుతారు వాళ్ళకి. ఓకే. ఈ థాట్ ఇవ్వడం వల్ల ఏమైనా లాభం ఉందండి? 500 కొనుక్కుంటే ఏమి చెక్కులు రావండి. ఇది జగమెరిగిన సత్యం. అర్థమైందా? లాయల్టీకి ఇక్కడ ఉండాలి మీరు. ఉంటే మీకొస్తాయి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. మీరుంటారు. మీరు చిన్న చిన్న ప్రొడక్ట్ కొనుక్కుంటారు. దానివల్ల చిన్న చిన్న లాభాలుంటాయి. చిన్న చిన్న లాభాల కోసం 10,000, 20,000 కోసం ఇక్కడికి లేరు. అర్థమైందా? మీరు లక్షలు సంపాదించడానికి ఇక్కడొచ్చారు. ఆ మైండ్ సెట్‌తో ఉంటేనే మీరిక్కడ చాలా బాగా డెవలప్ అవ్వగలుగుతారు. మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. మీరు రూ. 1,00,000 మీరు ఇన్‌కమ్ మీరు ఆశించినప్పుడు దాని తాలూకా కష్టం మీరు పడాలి. దాని తాలూకా ఇన్వెస్ట్‌మెంట్‌లు మీరు చేసుకోవాలి. అవునా? నార్మల్‌గా అయితే రూ. 1,00,000 నెలకి కావాలంటే ఒక 10,00,000 పెట్టి మీరు స్టార్టప్ మొదలుపెట్టాలండి. అర్థమైంది. ఇక్కడ అలాగేంటి అవసరం లేదు. మీరొక 3,000 సామాన్లు పెట్టి కొనుక్కొని నెల నెల కొనుక్కొని లోయల్‌గా ఉంటే చాలు. అదే విషయం అందరికీ చెప్తే చాలు. అర్థమైందా? 3,000 కొనుక్కొని 3,000 ఎందుకు చెప్తున్నారండి? 2,000 కూడా కొనుక్కోవచ్చండి. అదొక వేవ్ అన్నమాట అంతే. మా కంపెనీ వాళ్ళేంటి ప్రెషర్ చేయట్లేదు. 30 డేస్ ఛాలెంజ్‌లో ఒక వేవ్ నేను చెప్తున్నాను. ఒక ఉన్న మాట చెప్తున్నానండి. మీరు బాగా డెవలప్ అవ్వాలంటే ఒక 3,000 ప్రొడక్ట్ తీసుకోండి. తీసుకొని మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీలో ఒక ఆసక్తి ఉంది. మీరు చెయ్యాలని ఆసక్తి ఉంటే నేను చెప్తున్నాను. లేదండి మాకు అంత అవసరం లేదంటే ఓకే. యూ ఆర్ హ్యాపీ విత్ యువర్ పొజిషన్ అండ్ లెట్ ఇట్ బి. ఓకే. నో ప్రాబ్లమ్. మీరు అంతలోనే మీరు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉండండి. అలాంటి ప్రాబ్లమ్ ఏంటి లేదు. సో, మీరు క్విట్ అవ్వాలని చూసినా కూడా ఏంటంటే ఆలోచించి మీరు ఈ బెనిఫిట్స్ అన్నీ ఎందుకంటే ఇదొక స్మార్ట్ పర్చేజ్ అన్నమాట. స్మార్ట్ పర్చేజింగ్ బుర్రలో ఉంచుకోండి. అంటే మీరు ఎక్స్‌పెండిచర్‌తోనే మీరు ఇన్‌కమ్‌గా మార్చుకోగలిగేటటువంటి కెపాసిటీ ఇక్కడుంటుంది. వేరే ఇంకే షాపులో మీరు కొన్నా సరే ఎక్స్‌పెండిచర్ ఇన్‌కమ్‌గా మారదండి. అర్థమైందా? సో, ఇక్కడ జగమెరిగిన సత్యం ఇది ట్రూత్ నేను చెప్తున్నాను. 11 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. 400, 300, 500తో ఇంతవరకు ఎవరు డెవలప్ అవ్వగా నేను చూడలేదండి. సో, అందుకని నేను ఒక 2,000 అయినా సరే మినిమమ్ కొనుక్కుంటే ఒక 2 నెలలైనా మీకు చెక్కులు వస్తాయండి. ఓకేనా? సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్, డైరెక్టర్ బోనస్, డైమండ్ బోనస్, హోమ్ బోనస్. పూల్ అంటే అర్థం తెలుసా? పూల్ అంటే మీరు చేసిన కష్టానికి సంబంధించింది కాదు. పూలంటే మీ సొంతంగా ఎంత కష్టపడ్డారో మీకు ఆల్రెడీ వచ్చేసింది. పూలంటే అర్థం మొత్తం మోదీ కేర్‌లో ఎంతమంది కష్టపడ్డారో, మొత్తం మోదీ కేర్ వరల్డ్‌లో వాళ్ళందరూ కలిసి సంపాదించింది, ఆళ్ళ పడిన కష్టానికి సంబంధించిన దాని మీద కూడా మీకు పర్సెంటేజ్‌లో కొంచెం కొంచెం మనీ వస్తుంది. ఇది మీకు బాగా అర్థమైందా? ఓకే. అర్థం కాకపోతే కామెంట్‌లో పెట్టండి. ఓకే. ఈ పూల్ అనే వర్డ్ ఏంటి? పీఓఓఎల్ పూల్ అంటే మొత్తం మోదీ కేర్ ప్రాఫిట్. మీరు కొంచెం ప్రాఫిట్ మీరు తీసుకొచ్చారు సరే. ఒక 200, 300 అలాగా మిగిలిన వాళ్ళు కూడా చాలా కొన్ని లక్షల మంది కష్టపడుతున్నారండి. అందరూ మోదీకెళ్ళి వేరే వాళ్ళు పడిన కష్టానికి సంబంధించింది కూడా ఇక్కడ అందరికీ సమానంగా పంచుతారు. సమానంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారం సమానంగా పంచుతారు. డైరెక్టర్ బోనస్ 4% అండి. ఒకవేళ అన్ని క్యాలిక్యులేషన్‌లోకి వెళ్ళాలంటే ఇంకా బాగా డీప్‌గా ఎళ్ళాలి. నేను అలాగ వెళ్ళను. ప్రస్తుతం మీకు ఇనీషియల్‌లో నేను చెప్పగలుగుతాను. ఇనీషియల్‌గా మీరు అర్థం చేసుకుంటే చాలు. ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ బోనస్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ బోనస్ 20 క్రోర్స్ ఉన్నాదండి కంపెనీలో. 4% 20 క్రోర్స్. ఈ 20 క్రోర్స్ కూడా ఏం చేస్తారు? 4% ఎక్కడి నుంచి తీశారు? లాభాలు కంపెనీలో ఉన్నటువంటి లాభాలు ఒక రూ. 100 ఉంటే, 100 అందులో రూ. 4 బయటికి తీసి,
ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 రూపీస్‌ని మొత్తం అందరికీ కూడా పంచుతున్నారు. అదే పెద్ద లెవెల్‌లో ఏంటంటే ఒక 20 క్రోర్స్ ఉంటే 20 క్రోర్స్‌ని ఒక డైరెక్టర్ పొజిషన్‌లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో, ఒక 50,000 మంది డైరెక్టర్ క్వాలిఫై అంటే 20 క్రోర్స్ బై 50,000 చేస్తే ఎంతమందికి ఎంత మనీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు. ఒక్కొక్కళ్ళకి 2,000 ఒక్కొక్కళ్ళకి 1,000 ఇలాగా అంటే ఆ నెల యొక్క ఇన్‌కమ్‌ని బట్టి సెట్ అవుతుందండి. 1,000 ఏసుకోండి. ఓకే. మినిమమ్‌లో మినిమమ్ అందరికి పంచగా 1,000 ప్రతి ఒక్కళ్ళకి వస్తుందనమాట. ఆ 1,000 మీరు కష్టపడలేదండి. మిగిలిన వాళ్ళు పడిన కష్టానికి తాలూకా ఇది కూడా మీకే వస్తుంది. అర్థమైందా? అలాగే డైమండ్ బోనస్, పూల్ ఇది కూడా 2% అండి. ఇది మంచి లెవెల్‌లో ఉంటది. 2%లో తీసిన తర్వాత డైమండ్ పొజిషన్‌లో ఎవరైతే వెళ్లారో, ఒక డైమండ్ పొజిషన్‌లో ఒక 100 మంది, 200 మంది వెళ్తారు. ఇది చాలా పెద్ద అమౌంట్ ఉంటుందండి. ఇది 40,000 వరకు ఉంటుంది ఈ అమౌంట్. అర్థమైందా? సో, హోమ్ బోనస్ 3% ఇది కూడా ఒక 20,000 ఒక 15,000 ఉంటుందండి నెలకి. ఓకే. సో, ఇది కూడా మీకు 15,000 దగ్గర నుంచి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్‌గా ప్రతి నెల ఒకలాగే ఉండదు. ఒక నెల పెరుగుతుంది. అంటే అన్ని నెలలు కూడా ముందొచ్చిన నెల కంటే తర్వాత నెల పెరుగుతుందండి. ఎందుకంటే జాయినింగ్స్ ఉంటాయి కదా! జాయినింగ్స్ రోజుకి 10,000 మంది జాయిన్ అవుతున్నారు. ఈళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అందరూ లాయల్టీ తీసుకుంటున్నారు. సో, అలాగే లాయల్టీ తీసుకొని తప్పకుండా కంపెనీ అంటే ప్రగతి పథంలో ఉంటుందన్నమాట. అందరూ కలిసి కంపెనీని పైకెత్తుతున్నారు కాబట్టి ప్రగతి పథంలో ఉంటుంది కంపెనీ. మరి ఇప్పుడు ఈ నెల 20,000 వస్తే నెక్స్ట్ మంత్ 22,000 వస్తదండి. అర్థమైందా? సో, కానీ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మీరు చేసే పనేంటండి? మీరు చేసే పని ఇద్దరితో మాట్లాడడం, రిజెక్షన్స్‌కి కాసి ఉండడం, ఇది రిజెక్షన్ తట్టుకొని ఇద్దరితో మాట్లాడడం, లాయల్టీలో ప్రొడక్ట్స్ షాప్ మార్చి తీసుకోవడం. ఓకే. ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ ఎక్కువ వాడితే మీకంత లాభం అండి. అర్థమైందా? మనం బయటికెళ్తే ఒక ఒక పెద్ద చాక్లేట్ బదులు చిన్న చాక్లేట్ కొనుక్కొని వచ్చేస్తాం పిల్లలకి. కానీ ఇక్కడ పెద్ద చాక్లేట్ కొంటే పెద్ద చెక్కొస్తది. అర్థమైందా? మీకిక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ అలాగనమాట. ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ కొనుక్కున్నా వేస్ట్ అవ్వదు మీకు. దాని తాలూకా చెక్కులు వస్తాయి. అదే రిటైల్ ప్రాఫిట్ 30% అండి. ఇది ఎక్కువ అన్నిటికంటే. అంటే అమ్మినప్పుడు. అంటే ప్రొడక్ట్స్ గనక అమ్మితే అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. నెలకి 40,000 ప్రొడక్ట్స్ సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, అలాగే టీమ్ బోనస్, టీమ్ బోనస్ కూడా ఒకటుంది. టీమ్ డెవలప్ చేసినందుకు కూడా టీమ్‌లో మీరు మాట్లాడి అందరికి నేర్పి ఒక గురుదక్షిణ ఉంటుంది కదండీ! వాళ్ళివ్వరండి ఆ గురుదక్షిణ. కంపెనీ వాళ్ళు మీకు గురుదక్షిణగా 15%లో మీకందరికీ కూడా ఎవరైతే ఒక కేటగిరీకి వచ్చిన తర్వాత ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత అందరికీ కూడా టీమ్ బోనస్ 15% అనేది ఇస్తారండి వాళ్ళు. సో, ఇది కూడా మీరు కష్టపడింది కాదు. మోదీ కేర్ వాళ్ళకొచ్చిన లాభంలో ఇచ్చిందే అనమాట. అర్థం మీరు కష్టపడిందానికి మీకు ఆల్రెడీ మీకొచ్చేస్తుంది. రిటైల్ ప్రాఫిట్ ఒస్తుంది. తర్వాత లాయల్టీ ప్రొడక్ట్స్ ఒస్తాయి. తర్వాత క్యాష్ బ్యాక్ నెల నెలా క్యాష్ బ్యాక్ ఒస్తుందండి మీకు. అర్థం 3,000 తీసుకుంటే రూ. 100 ఇంచుమించు క్యాష్ బ్యాక్ ఒస్తుంది. 12 నెలలకెంతండి 1,200 క్యాష్ బ్యాక్ ఒచ్చిందండి. అర్థమైందా? అలాగే మీకు లాయల్టీలో మీరు ప్రొడక్ట్స్ 3,000 తీసుకుంటే 3 నెలలకి 3,000 ప్రొడక్ట్స్ ఆ తర్వాత 3 నెలలకి 3,000 ప్రొడక్ట్స్, తర్వాత మళ్ళీ సంవత్సరం అంతా కొన్నదానికి మళ్ళీ 3,000 మొత్తం 9,000 ప్రొడక్ట్స్ మీకొస్తుంది. మొత్తం ఎంతయిందండి? ఆ 1,200 ఈ 9,000 మొత్తం ఎంతయింది? 10,200 మీకు ప్రాఫిట్ ఉన్నదండి. అర్థమైందా? 10,200 ప్రాఫిట్ ఆల్రెడీ నేను మీకు లెక్కలు పంపించాను. చూడండి వీడియో చూడండి. మీకు సక్కం డబ్బులు ఒక పౌడర్ టిన్ రూ. 100 పడినా మీకు మిగిలిన 50 మీ దగ్గరకొచ్చేస్తుంది. అది 50 రూపీసే ఉంటుందనమాట. అర్థమైందా? అలాగుంటుంది. ఇంచుమించు 50% మీకు బెనిఫిట్ వచ్చేస్తుంది. మీకు డౌన్ లెవెల్‌లోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ డైరెక్టర్ బోనస్, డైమండ్ అవి కాకుండా డైరెక్టర్ బోనస్, డైమండ్ బోనస్, హోమ్ బోనస్, రిటైల్ ప్రాఫిట్, టీమ్ బోనస్ ఇవన్నీ కూడా మీరు పడిన కష్టానికి కాదు. ఆల్ ఓవర్ ది మోడీ కేర్ సంబంధించినటువంటి ప్రాఫిట్‌లోకి మీకు ఒక పార్ట్‌నర్‌గా చేసుకొని మీకిస్తున్నారు. మీరు తీసుకోవడానికి మీకు రెడీయా? కాదా? ముందు చెప్పండి. మీకు టీమ్ బోనస్ ఇస్తాము. 15% అంటే అదొక 10,000 ఎంతో ఉంటుంది. మీరు తీసుకుంటారా లేదా? ఓన్లీ మీరు చేసిందేంటి? లాయల్టీలో ఉండడం, 3,000 ప్రొడక్ట్స్ కొనుక్కోవడం, లాయల్టీలో ఉండడం, ఇద్దరితో మాట్లాడడం. అంతే చేస్తారు. మీకు టీమ్ బోనస్ అదొక 10,000 ట్రావెల్ ఫండ్ ఇదొక 20,000 ఓకే. 20,000 కాకపోతే 6,000 అనుకోండి. ఏదైనా లాభమే కదా! సో, ఎవరిస్తారండి మీకు? మామూలు షాపుల్లో 5,000 మీరు నెలకి కొనుక్కుంటున్నా సరే
ఏంటి పార్లర్‌కెళ్తారు. పార్లర్‌కెళ్తారు. నెలకి 2,000 ఖర్చు పెట్టినోళ్ళున్నారు. మీరు కాకపోయినా ప్రజలున్నారు. వాళ్ళ దగ్గరికెళ్లి చెప్పొచ్చు. మీరెందుకు 2,000 పార్లర్‌కి పెట్టుకుంటున్నారు? ఇంటిలోనే చక్కగా ఫేషియల్ చేసుకోవచ్చు. మీకు బోలెడు డబ్బులు మిగులుతాయి. వేరే పనులు కూడా మీరు చేసుకోవచ్చు. మీకు టైం మిగులుతుంది. మీరు చెప్పండి వాళ్ళకి. వాళ్ళకి తెలీదు. అడ్వర్టైజ్‌మెంట్ లేదు కదా! మీరు చెప్తేనే తెలుస్తుందనమాట. మీరు చెప్పండి వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలా 6, 5,000 నెలకి అనవసరంగా పార్లర్‌లకి, దానికి ఖర్చు పెట్టినోళ్ళున్నారు. అర్థమైందా? అనవసరంగా లేనిపోని పనికిరాని పదార్థాలు తినేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్‌లోని. వాళ్ళకి చెప్పండి ఎందుకు మీరు ఇలా ఫాస్ట్ ఫుడ్ తిని ఒంట్లో పాడు చేసుకుంటున్నారు. ఇందులో ఉండండి, మోదికెళ్ళి ఉండండి. లైఫ్ స్టైల్ మారుతుంది. అన్నీ మారుతుంది. మీకు ఆరోగ్యకరమైన జీవితం ఇంపార్టెంట్. క్షణికమైనటువంటి కోరికలు కాదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పండి. మంచి మంచి ప్రొడక్ట్స్ ఇక్కడ కొనుక్కోండి. మీరు ఇంట్లోనే పకోడీలు చేసుకోండి. ఇంట్లోనే సమోసాలు చేసుకోండి. మంచి నూనె. ఏంటవ్వదు, కడుపులో పాడవదు. ఎలాంటి గ్యాస్ట్రిక్ ఉండదు. ఒక్క పూరి దగ్గర మీరు 6 పూరీలు తిన్నా కూడా ఏమి ప్రాబ్లమ్ లేదు. వెయిట్ రిడక్షన్ ఉంటే అది వేరే సంగతి. వెయిట్ రిడక్షన్ ఉంటే అది వేరే సంగతి. నార్మల్‌గా చక్కగా 6 పూరీలు తిన్నా సరే కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఈ నూనెతో చేసుకుంటే మీకు రెస్పిన్ ఆయిల్‌తో చేసుకుంటే. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మేము చెప్తున్నాము. అర్థమైందా? సో, అలాగే ట్రావెల్ ఫండ్ ఇస్తారండి. 2% ఇది కూడా ఒక 6,000, 7,000 ఎంతో కొంత ఇది పడుతుంది వేరేగా. దీనికి మీరు కష్టపడట్లేదు. అర్థమైందా? మీరొక పనేం చేశారు? రోజుకిద్దరితో మాట్లాడడం, ఒక లాయల్టీ తీసుకోవడం. రోజుకిద్దరితో మాట్లాడడం, లాయల్టీలో ఉండడం సంవత్సరం పొడుగుని కూడా. సో, ఇవన్నీ కూడా వస్తాయండి మీకు ముందు ముందు. అక్యుములేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్. ఓకే. ఇది కూడా 7% 16 ఇది మీరు కష్టపడిన దానికొస్తుందనమాట. ఎక్వివలెంట్ పెర్ఫార్మన్స్ బోనస్ అనేది మీరు కష్టపడిన దానికొచ్చినటువంటి బోనస్ ఇక్కడ 2 ఉన్నాయి. రిటైల్ ప్రాఫిట్, అక్యుములేటెడ్ పెర్ఫార్మన్స్ బోనస్, సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ ఇవి మీరు అంటే మీ సొంతంగా మీకు వచ్చేటటువంటి బోనస్. మిగిలినవన్నీ కూడా మోదీ కేర్ మీకిచ్చేటువంటి పార్ట్నర్‌షిప్ సంబంధించినటువంటి మీకొక పార్ట్నర్‌గా భావించి ఇవన్నీ మీకు ఇస్తూ ఉంటుందనమాట. అర్థమైందా? బిల్డర్ బోనస్. ఓకే. సో, కార్ ఫండ్ 5% అండి. ఇది కూడా ఒక 15,000 10,000 ఎంతో కొంత పడుతుంది నెలకి. ఓకే. మీరేం చేశారండి దీనికి? 3,000 ప్రొడక్ట్ మాత్రమే కొన్నారు. కానీ మీకు వచ్చేదెంత? మీకు వచ్చేది ఎన్నో రెట్లున్నది. మీరు గమనించండి. ఇది చెప్పిన వాళ్ళెవరు లేరు యాక్చువల్లీ. ఇది అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఉండవండి. అందుకే ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఎల్ఐసీ అంటే ఇలాగ చేతులు పెట్టి, ఇది పెట్టి ఒక బొమ్మ తయారు చేసి వాళ్ళు అడ్వర్‌టైజ్‌మెంట్ ఇచ్చేస్తారు. వాళ్ళకి బోలెడు ఖర్చులు పెడతారు. ఆ ఖర్చులు కూడా మీ మీద రుద్దుతారు. అలాంటివి తీసుకుంటారు మీరు. ఎల్ఐసీ ఏమి తీసుకోకండి. అవి నష్టం అది. అర్థమైందా? కంపేర్ టు మోదీ కేర్ అది నష్టం అన్నమాట. మోదీ కేర్‌లో మీరు ఒకసారి ఒక సంవత్సరం చేసి ఒక 4 సంవత్సరాలు ఇక్కడ కష్టపడితే చాలండి. 10,00,000 నుంచి కూడా 40,00,000, 50,00,000 ఇక్కడ సంపాదించిన వాళ్ళున్నారు. అంటే అంత డబ్బు మేమేం చేసుకుంటామండి. మాకు 2,00,000 ఓకే. 2,00,000 చేసుకోండి పర్వాలేదు. మీకంత డబ్బు అవసరం లేదు. మీకు ఇంతే కావాలంటే అంతవరకు కూడా కావాలి కదా! అర్థమైంది. సులువుగా సంపాదించడం మార్గం అన్నమాట ఇది. ఒక రిజెక్షన్ ఒక్కటే ఒక ప్రాబ్లమ్ ఉంటుందిక్కడ. రిజెక్షన్ చేస్తారు. ప్రజలు ఎందుకు? మీరు చెప్పింది కరెక్ట్‌గా అర్థమయ్యేలాగా చెప్పితే వాళ్ళు రిజెక్షన్ చెయ్యరు. ప్రెజెంటేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. మీకు ముందు అంత నాలెడ్జ్ ఉందా? లేదా? ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు వీడియో పాజ్ చేసి నాకు కామెంట్ పెట్టండి. ఎలాగంటే ఇప్పుడు మీరు చేసిందేంటి 3,000 ప్రొడక్ట్ కొనడం, నెలకి లాయల్టీ తీసుకోవడం, తర్వాత మీరు ఇద్దరితో మాట్లాడి రోజుకిద్దరితో మాట్లాడి 8 రిజెక్షన్స్ మీరు బేర్ చేసి ఒక ఇద్దరిని పాజిటివ్‌గా తీసుకొనొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తారు. నెలకి మీకు 8 మంది అయిపోతారు అలా చేస్తే. అర్థమైందా? ఇలాగ చేసినప్పుడు మీరు చేసిన పని ఇదే. కానీ కంపెనీ మీకు ఎంత మొత్తంలో ఇస్తుందండి ముందు ముందు. చాలా పెద్ద మొత్తంలో ఇస్తుంది. ఇవన్నీ కూడా. టీమ్ బోనస్ ఒక 10,000 వస్తుంది. మీరు కొన్నది 3,000 ప్రొడక్ట్ నెలకి. అది కూడా షాప్ మార్చి. మీరిక్కడ పెట్టుబడి కూడా పెట్టట్లేదు. షాప్ మార్చి ఇక్కడ ప్రొడక్ట్ తీసుకున్నారు. ట్రావెల్ ఫండ్ ఒక ఎంతో కొంత ఉంటుంది. 6,000, 7,000 లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్ చాలా పెద్ద మొత్తం అండి. ఇది 60,000, 70,000లో వస్తుంది. ఇది అర్థమైందా? ఆ లెవెల్‌కెళ్తే వస్తుంది. వస్తుందని తెలిస్తే అందరూ వస్తారు మీతోని. మీకు తెలిసిందా లేదా ఈ విషయం? మనీ వస్తుందని తెలిస్తే 3,000 ఎంతండి? మీరు 7,000 తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతారు. అవునా కదా? అవునా కదా? ఆ! సో,
మీరు ఇప్పుడు చూడండి. ఇక్కడ ఒక పనికిరాని గోడున్నది. ఒక వేలం వేస్తారు. ఈ గోడ ఎవరైతే పగలగొడతారో వాళ్ళకి 50,000 ఇస్తాము అంటే ఎంతమందొచ్చేస్తారండి? పగలగొట్టడమే కదా! రండి 50,000 ఇవ్వండి. చాలా మందొస్తారండి. అర్థమైందా? గోడ పగలగొట్టడమే కదా! మేము పగలగొడతాం. మాకు 50,000 ఇవ్వండి అని చెప్పినోళ్ళున్నారు చాలా మంది. ఏముంది పనికిరాని గోడ ఇలా అంటే అలా పడిపోతుంది. తుప్పంటే పడిపోతుంది. సో, అలాగా ఇక్కడ ఇస్తారని తెలిస్తే వస్తారండి. అర్థమైంది. ఇస్తారని తెలియాలి. ముందు మీకు తెలుసా లేదా? మీరు స్టిక్ అయ్యి ఉన్నారా లేదా ఈ విషయంలో? సో, ఇది మీరు తెలుసుకోండి. మీరు స్టిక్ అయ్యి ఉన్నారా లేదా అని తెలుసుకుంటే చాలు. మీకు మీరు చెప్పడానికి మీకు ధైర్యం, మీకు మనోబలం, మీ కాన్ఫిడెన్స్ మీకుంటాయన్నమాట. అలాగే ఇక్కడ బిల్డర్ బోనస్. బిల్డర్ బోనస్ అండి. పూల్ బోనస్ 7% ఇది కూడా చాలా పెద్ద అమౌంట్‌లో వస్తుంది. ఫౌండర్ బోనస్ అండి 1% ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద అమౌంట్ ఉంటుందండి. సో, ఇక్కడ అన్నీ కూడా అమౌంట్ ఒక్కొక్కటి 2,000, 6,000, 10,000, 15,000 తర్వాత 60,000 ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి బోనస్‌లండి ఇక్కడ. ముందు ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తే. అర్థమైందా? ఇలాంటి మీరు ఒక ప్లాట్‌ఫార్మ్‌లో మీరున్నారు. మీరు. ఇలాంటి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నారనే విషయం మీకు తెలుసా లేదా ముందు? మీరు వాళ్ళకి చెప్పడానికి మీకు ముందు అర్థమైందా లేదా? మీరది ముందు వెరిఫికేషన్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా డౌటొస్తే మళ్ళీ వెనక్కి తిప్పి వీడియో మళ్ళీ చూసుకోండి. అర్థమైందా? ఇదంతా కూడా సమీర్ మోడీ గారు తయారు చేయించినటువంటి ఈ ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట ఇది. ఓకేనా? సో, ఇది ఆషామాషీ కాదు. అర్థం చేసుకోండి. మీకు అర్థమైతే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా లేదండి? హ్యాపీగా లేదు మీకు హార్ట్ మీద చెయ్యేసుకొని చెప్పండి. మీకిన్ని బోనస్‌లొస్తాయి. ఓకే. మీకు సేవింగ్స్ అమౌంట్ ఉంటుంది. మీకు హోమ్ బోనస్ ఇస్తారు. డైమండ్ బోనస్ ఇస్తారు. డైరెక్టర్ బోనస్ ఒక 2,000 లేకపోతే 1,500, 1000 ఎంతో కొంది ఎంతొచ్చినా ఇప్పుడు 3,000 ఖర్చు పెట్టి షాప్ మార్చి మీరు ఆల్రెడీ మీకు 9,000 ఎంతో కొంత వచ్చేస్తున్నాయి ప్రొడక్ట్స్. అది కాకుండా ఇది ఇస్తున్నారు. ఇంకా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారంటే మీకు హ్యాపీగా ఉందా లేదా? ముందది ఆలోచించండి. మీరు హ్యాపీనా కాదా? అది ముందు ఆలోచించండి. మీరు హ్యాపీగా ఉంటే మీకర్థమైతే మీ వాళ్ళకి మీరు చక్కగా సో, ప్రెజెంటేషన్ అనేది ఆ లెవెల్‌లో మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? అది చెప్పడం అనేది కరెక్ట్. అంటే నా బుర్రలోంచి నాలెడ్జ్ మీ బుర్రలో దూరాలి. మీ బుర్రలోంచి నాలెడ్జ్ వాళ్ళ బుర్రలోకి దూరాలి. అర్థమైంది. ఇదే ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. ఎందుకంటే దేర్ ఇస్ నో అడ్వర్టైజ్‌మెంట్స్. ఉత్తి మౌత్ వర్డ్‌తోనే అర్థమవుతుంది. తెలియచెప్పాలి. ఆ డ్యూటీ మీకిచ్చారు. సో, ఈ డ్యూటీ మీరు చేయండి. మా డ్యూటీ మేము చేస్తాం. మీకంత కేర్ మేము తీసుకుంటాం. లైఫ్ లాంగ్ కేర్ తీసుకుంటాం. 90 సంవత్సరాలైనా సరే, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఈ చెక్కులు మీ అకౌంట్‌లో పడుతూనే ఉంటాయి. అర్థమైందా? నేను స్వయంగా నా కళ్ళతో చూసానండి. అందుకే నేనింత గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో, నేను ఛానెల్ ఓపెన్ చేసింది కూడా నేను ఇదే ఒక మంచి విషయం నేను అందరికి చెప్తాననేటువంటి హ్యాపీతోనే నేను ఈ ఛానెల్ ఓపెన్ చేశాను. తర్వాత ఈ 30 డేస్ ఛాలెంజ్ కూడా చాలా కాన్ఫిడెన్స్‌తో నేను పెట్టాను. అయితే మీరు అర్థం చేసుకున్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. చూడండి. అప్పుడు 30 ఇవన్నీ గూడా నేనిప్పుడు చెప్పినవే ఇక్కడ అన్ని చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ రిపిటీషన్ చేయను. నేను ముందు స్క్రాల్ చేసేస్తాను. అవేనండి. చూసారా ఇక్కడ చెప్పారా? పెర్ఫార్మన్స్ బోనస్ నేను ఆల్రెడీ మీకు వీడియో తెలుగులో చెప్పాను. కన్సల్టెంట్‌గా మీకు కొత్తలో జాయిన్ అయినప్పుడు 7% ఉంటుందండి. సీనియర్ కన్సల్టెంట్ ఎప్పుడవుతారు మీరు? మీరు పీవీ అనేది మీకు 300 వచ్చేస్తే 1-300 లోపల 7% వస్తుంది. పీవీబీవీ ఎలా పెరుగుతాయో కూడా నేను చెప్పాను క్లియర్‌గా వీడియోలు చూడండి. నిన్న పంపించిన వీడియోలు. అలాగే యూట్యూబ్‌లో కూడా వీడియోలను ఎవరైతే చూస్తున్నారో 30 డేస్ ఛాలెంజ్ అనేది మీరు జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే మీరు అన్నీ కూడా వేరే వేరే వీడియోలు కూడా నేను షేర్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సీనియర్ కన్సల్టెంట్ అని ఎప్పుడంటారు మీకు? మీకు డిజిగ్నేషన్ ఎప్పుడు పెరుగుతుంది? మీకు 300-1200 లోగా మీరు పీవీ ఉన్నప్పుడు మీరు సీనియర్ కన్సల్టెంట్ అని చెప్తారు. సూపర్వైజర్ ఎప్పుడవుతారు? 10% మీకొస్తుంది. ఇప్పుడు 7% ఎవరికైతే వస్తుందో నెక్స్ట్ లెవెల్‌లో 10% మీకొస్తుంది. అంటే 100కి రూ. 7. ఓకే. మీరొక బీవీ మీదొక 1500 అయితే మీకు రూ. 100 వస్తుందా? ఇంచుమించుగా అటు ఇటులో 105 అనమాట. అలాగే మీరు అదే అమౌంట్ మళ్ళీ కొంటే
మీ క్యాష్ బ్యాక్ 300 అయిపోగా మీ గ్రూప్‌లో అందరూ చేస్తారు. మీరు చేస్తారు. మీ 300 పీవీ చాలా ఈజీగా చేరుకోవచ్చు. నెక్స్ట్ నెలలో ఇప్పుడు సంధ్య గారిని అడగండి. సంధ్య గారి పీవీ ఎంతున్నది? అదే మీది. అదే ఫ్యూచర్ మీది కూడా. వెంటనే మీకు పెరిగిపోతుందండి. మీరు చెప్పాలి. ఈ విషయాలన్నీ చెప్పాలంతే. ఓకే. సీనియర్ కన్సల్టెంట్‌గా ఉంటే 10% ఒచ్చు. అదే 1500 10% రూ. 150 ఒస్తుందండి. 100కి 150కి తేడా ఉందా లేదా? అర్థమైందా? సో, అలాగే సూపర్వైజర్ 13% ఒస్తుందండి. ఓకే. 1200 నుంచి 2700 రేంజ్ వరకులో ఇక్కడుంది కదా! సో, ఇక్కడ మీకు ఆహ్, 13% ఒస్తుంది. సీనియర్ సూపర్వైజర్‌కి 15% ఒస్తుంది. 2700 నుంచి 4000 లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు సీనియర్ సూపర్వైజర్ ఉంటారు. అలాగే డైరెక్టర్ బోనస్ 16% అండి. 4000 వచ్చేటప్పటికి ఒక 6 నెలల్లో మీరు 4000కి వచ్చేస్తారు. సో, ఇలాగ రెగ్యులర్‌గా చేసుకుంటా వస్తారు. ఎక్కడెక్కడ డౌట్‌లతో ఉండిపోతే ముందుకెళ్ళదండి బండి. ఏ డౌట్ ఎప్పుడొస్తే వెంటనే అడిగేయాలన్నమాట. సో, ఇది మేడం గారు ఇలా చెప్పారు. ఇది ఇలా జరగలేదండి మాకు. మీరేంటి అబద్ధాలు చెప్తున్నారు? మీరు వెంటనే అడగండి. దానికి క్లారిఫికేషన్ మా దగ్గర ఉంటుంది. ఎందుకలా జరిగింది ఏంటనేది తప్పకుండా నేను చెప్పగలుగుతాను. నా ఎక్స్‌పీరియన్స్ చూడండి 11 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మోదీ కేర్‌లో నాకుంది. నేను అన్ని రకాల మీటింగ్‌లు అటెండ్ అయ్యాను. నేను సమీర్ మోడీ గారి మీటింగ్‌లు అటెండ్ అయ్యాను. సురేఖ భార్గవ గారి మీటింగ్‌లు అటెండ్ అయ్యాను. తర్వాత ఇక్కడ ప్రమోదాచార్య గారు మా అప్లైనర్ మీటింగ్‌లు అటెండ్ అవుతూ ఉంటాను. తర్వాత నేను అంటే ప్రతి వారం మంగళవారం ఇంకా స్కిన్ కేర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే హెయిర్ కేర్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత ఎంఎల్ఎం ట్రైనింగ్ తీసుకున్నాను. హెల్త్ కేర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ చేయగానే ఇంకా న్యూట్రిషన్ కూడా నేను అంటే నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా నాలెడ్జ్ మీకివ్వడానికి నేను రెడీగా ఉన్నానండి. మన గ్రూప్‌లో ఎవరైతే ఉన్నారో చాలా లక్కీ అని నేను భావిస్తున్నాను. ఇదంతా కూడా మీకు 11 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకు ఒక 30 రోజుల్లోనే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఇస్తున్నాను. ట్రై చేస్తున్నాను కూడా. సో, ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నది మీరు మిస్ అవ్వకండి. మీరు ఈ నాలెడ్జ్ సంపాదించాలంటే 11 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ టైం పడుతుంది. అవన్నీ కూడా నేను 30 రోజుల్లో మీకు షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎవ్వరు ఏ ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకండి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? ఇప్పుడొచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని వీడియోలు 30 వీడియోలు కూడా చూస్తుండండి. ఓకేనా? సో, తప్పకుండా మీకు ఒక మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా మీరు పట్టుకొని మీరిది చేసుకోవడానికి ఉంటుందనమాట. సో, అలాగేనండి మీకిక్కడ రేంజ్ కూడా బీవీ రేంజ్ కూడా ఇచ్చారండి. పీవీ రేంజ్ 4000 అయితే అప్పటికి మీ బీవీ 1,80,000 వరకు చేరుకుపోతుందనమాట. ఒక 6 నెలల్లో చేరుకుపోతుంది. బిలీవ్ చేయండి ఇది చేరుకుంటుంది తప్పకుండా. మీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మీరు చేయగలరా లేదా అని మీరు డౌట్ పడకండి. మీరు చేయగలరనే విషయం నాకు తెలుసు. అర్థమైందా? ఎవరైతే ఇక్కడుండి ఇంతసేపు ఒక గంట ఇక్కడ ఉండి ఇదంతా చూస్తున్నారో వీడియో, ఎందుకైతే చూస్తున్నారో మీ యొక్క ఓపికేంటో మీకు ఓపిక లేకపోతే ముందే వెళ్ళిపోతారు. అది మీటింగ్‌లోంచి వెళ్ళిపోతారు. మీకు ఉన్నారు, మీరు చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఆ ఓపిక, ఆ పేషెన్స్ మీకుంది కాబట్టి ఇవన్నీ కూడా మీ విషయంలో మాత్రం ఎవరైతే ఇంతవరకు ఉండి ఓపికగా వీడియో చూసారో అందరి విషయంలో కూడా ఇది ట్రూత్ అండి. ఓకేనా? ట్రూత్. ఎవరైతే క్విట్ అయిపోయారో మనం చెప్పలేము. ఒక దాని గురించి మాట్లాడనవసరం లేదు. ఓకేనా? సో, అలాగే ఇక్కడ అన్నీ కూడా కాలిక్యులేషన్స్ కూడా ఇచ్చారండి. మన కాలిక్యులేషన్స్‌లో డీప్‌లాగా ఎళ్ళొద్దు. అంతా ఒకసారి చెప్తే కూడా బుర్రలో మనకెక్కువ దూరదు. ఓన్లీ లాభాల గురించి ఇక్కడ ఫైలొచ్చింది కాబట్టి నేను చెప్పేసాననమాట. సో, 15% టీమ్ బోనస్‌లు చాలా వివరంగా చెప్పారండి. మీరు చదువుకోవచ్చు ఎప్పుడైనా. అర్థమైందా? ఇవన్నీ కూడా మనం ముందు ముందు చెప్పుకుందాం. ఒక్కసారే చెప్పుకోవడం అవ్వదు. నేను డైరెక్టర్ వరకు, లాభాల వరకు నేను చెప్తాను. 7% బిల్డర్ బోనస్ పూల్ ఎలా ఉంటుందో దాని కాలిక్యులేషన్ ఏంటో అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఇచ్చారండి. అంతా కూడా ట్రాన్స్‌పరెంట్ అన్నమాట ఇక్కడ. అంతా కూడా వివరంగా మీకిచ్చారు. సో, మీరు తెలుసుకోవడానికి మీకు మనసుంటే గనక తప్పకుండా ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇలాంటి హౌసులు, ఇలాంటి ఇవి మీరు కట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నది. హోమ్ బోనస్ పూల్ అర్థమైందా? ఇలాంటి పెద్ద పెద్ద హౌసులు మీరు కట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఇక్కడ ఉంటుంది అని చెప్పడం కోసం ఈ ఫోటో పెట్టారన్నమాట వాళ్ళు. వాళ్ళు చూపించాలి కదా! వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో మనకిక్కడ అన్నీ చెప్పారన్నమాట. ముందు ముందు మీదేంటి అయితే ఇక్కడ మీరు చేయాల్సిన లీడర్‌షిప్ ప్రొడక్టివిటీ బోనస్. ఒక టీమ్ మీరు చక్కగా ఫార్మ్ చేసి మీ టాలెంట్‌తోని, మీ మాట చాతుర్యతోని మీరు టీమ్ ఫార్మ్ చేసి మీరు పనులు చేయగలిగితే గనక మీకు తప్పకుండా ఇలాంటివన్నీ కూడా మంచి రిజల్ట్ మీకొస్తుందన్నమాట. ఇయర్లీ వండర్ బోనస్ పూల్.
ఓకే. ఇది కూడా ఫౌండర్ బోనస్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ టోటల్ మోదీ కేర్ యాన్యువల్ పీవీ బై టోటల్ టీబీ పాయింట్స్. ఇవన్నీ కూడా ఒక వేరే కాలిక్యులేషన్స్ అండి. తర్వాత చెప్పుకుందాం. ముందు మీరు లాయల్టీ చేస్తున్నారా లేదా? మీరు ఇద్దరితో మాట్లాడుతున్నారా లేదా అనేది ముఖ్యమైన విషయం అన్నమాట. అతి ముఖ్యమైన విషయం. సో, అది కనుక చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా కూడా మీకు తెలుస్తాయి. ఓకే. సో, చూడండి ఇక్కడ వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాంట్ టు నో మోర్ జస్ట్ స్కాన్ దీస్ కోడ్స్ అండ్ ఎంటర్ ది వరల్డ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ఇక్కడ స్కాన్ చేస్తే మీకు ఇంకా వివరాలు బాగా తెలుస్తాయి. ఒక్కొక్క విషయాలు కూడా బాగా తెలుస్తాయని విషయాలు ఇంకా మోర్ నాలెడ్జ్ మీకు కావాలంటే కూడా ఇక్కడ ఉంటుంది అని మనకి చెప్తున్నారనమాట. ఇప్పుడు ఇదండి. అంటే ఇది అనుకోకుండా ఈ ఫైల్ వచ్చిందని నేను చెప్పేసాను. నేను చెప్పాలని అనుకోలేదు. కానీ అదొచ్చింది కాబట్టి ఒక అవకాశంగా నేను చెప్పాను. చాలా మంచి విషయాలు నేను షేర్ చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. మీరేంటి అనుకుంటున్నారండి? కామెంట్‌లో నాకు పెట్టండి. ఓకేనా? స్టార్ట్ యువర్ బిజినెస్ అనేది కూడా నేను చూపించాను. ఓకే. స్టార్ట్ యువర్ బిజినెస్ అనేది సో చూడు సక్సెస్‌ఫుల్ మోడీ కేర్ కన్సల్టెంట్స్ ఎవరైతే సక్సెస్‌ఫుల్ ఉన్నారో వాళ్ళ సంగతి ఇక్కడ చెప్తున్నారిప్పుడు. ఈమె సురేఖ భార్గవ్ గారనమాట. ఈమె మీటింగ్స్‌కి నేను ప్రతి భువనేశ్వర్ వచ్చి ఆమె ఆమె పెట్టిన మీటింగ్‌లన్నిటికి కూడా నేను అటెండ్ అయ్యానండి. చాలా అద్భుతంగా చెప్పారు ఈవిడ. ఆవిడ చెప్పినవే నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను అనేది నేను ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నాను. నాకు అర్థమైంది. నేను తెలుగులో మీకు చెప్తున్నాను. సురేఖ సింపుల్ హౌస్ వైఫ్ అండి. ఈళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఆఫీసర్ అండి. గవర్నమెంట్ సర్వీస్‌లో ఉండేవారు. అర్థమైందా? ఆ రోజుల్లోని. ముగ్గురు ఆడపిల్లలండి. ముగ్గురు ఆడపిల్లల్ని ఆ రోజుల్లో గవర్నమెంట్ సర్వీస్‌లో ఉండి పెంచడం ఎంత కష్టమో చూడండి. ఆ బ అయినప్పటికీ ఆడపిల్లల్ని అలా ఆ రేంజ్‌లో ఆయన పెంచారు. ఒక ఆధునిక భావాలతో ఆయన పెంచారు. అందులోంచి పుట్టినటువంటి ఒక పువ్వు లాంటి, ఒక పుష్పం లాంటి ఈమె ఒక బాగా పరిమళించి డెవలప్ అయ్యారనమాట. ఆ సింపుల్ హౌస్ హూ బికేమ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ లెజెండ్ విత్ మోడీ కేర్. మోడీ కేర్‌తో ఎంతగా ఈవిడ ఈ మోడీ కేరే ఈమె, ఈమె మోడీ కేర్ అన్నట్టుగా ఈవిడ చేశారనమాట. సో, సురేఖ భార్గవ స్టోరీ మోటివేట్స్ మిలియన్స్ ఇన్ ది కంట్రీ. షీ ఈస్ ఎ లీడర్, ఆథర్ ఆవిడ రైటర్ కూడా. అంటే పీహెచ్‌డీ హోల్డర్. ఆవిడ ఎడ్యుకేటెడ్ లేడీ హూ ట్రావెల్డ్ 56 ప్లస్ కంట్రీస్. మోదీ కేర్‌లో ఉండి ఆవిడ 56 కంట్రీస్ ఫ్రీగా తిరిగారండి. ఒక్కసారి ఎళ్ళినప్పటికే ఒక 3,00,000 అయిపోతాయి ఒక మనిషికి మనం బయటికెళ్ళాలంటే. ఆ డబ్బులన్నీ కూడా మోదీ కేర్ పెట్టుకుంటున్నది. అర్థమైందా? మీరు వెళ్తామా అండి? మీకు ఫారెన్ ట్రిప్‌లెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే, అది మీరు ఎయిమ్‌లో రాసుకోవచ్చు. దాని తాలూకా స్టెప్స్ వేరే ఉంటే అవి కూడా వేసుకుంటే మీకు తప్పకుండా మీకు తొందరగా ఫారెన్ ట్రిప్స్ ఒస్తాయండి. అప్పుడు 56 అంటే ఇంకా ఎక్కువ మీరు తిరగగలుగుతారు. అర్థమైందా? సో, మోర్ స్టోరీస్ ఇక్కడ కూడా ఇంకా ఈవిడకి సంబంధించిన ఇంకా స్టోరీస్ ఉన్నాయండి. సో ప్రమోదాచార్య గారిక్కడ. ఈయన దగ్గరే నేను నేర్చుకున్నాననమాట. సో, 'జిగితా జాగతా' ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈయన. అంటే మన ఎదురుగా తిరుగుతున్న మనిషి, మనతో మాట్లాడుతున్న మనిషి ఈయన. సో, ఏ విధంగా మోదీ కేర్ చేస్తే డెవలప్ అవుతుందని ఈయన ఎప్పుడూ కూడా చెప్తుంటారు. ఒక్క విషయం అండి, ఒక్క విషయం మీరు ఒకవేళ ఈ వీడియో ఓపెన్ చేసి కొత్తగా చూస్తున్నారంటే, మీకేవైనా డౌట్‌లొస్తే ఎవరి దగ్గరెళ్లి అడుగుతారండి? ఆ! మీ అమ్మగారికో, మీ నాన్నగారికో, మీ మామయ్య గారికో, అంటే చిన్నాన్నగారికో అడిగితే తెలుస్తుందా? వాళ్ళేమన్నా మోదీ కేర్ చేసారా? మోదీ కేర్ ఎవరు చేసి, ఎవరు సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర వెళ్లి అడగాలి. ఇది చెయ్యొచ్చా లేదా అని. అర్థమైందా? మోదీ కేర్ ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండి. మన గ్రూప్ కాకపోయినా పర్వాలేదు. ఏ గ్రూప్ దగ్గరికెళ్ళినా వాళ్ళు మీకు ట్రూతే చెప్తారు. అర్థమైందా? వేరే గ్రూపుల దగ్గరికెళ్లి అడగండి. ఎందుకంటే వాళ్ళకి మీరు మాట్లాడడం వల్ల లాభము, నష్టం ఏమీ లేదు. ఇది చెయ్యండి అని చెప్పడం ఉండదు, ఏమి ఉండదు. సో, వాళ్ళు మీకు ట్రూతే చెప్తారు. సో, అందరూ కూడా ఇక్కడ ట్రూత్ చెప్తారు. మోదీ కేర్ ఫ్యామిలీ అలాంటిదండి. మంచి బాండింగ్‌తో ఉంటదిక్కడ. మన ఫ్యామిలీ మోదీ కేర్ ఫ్యామిలీ క్రాస్ లైన్స్ అవనండి, ఫ్రంట్ లైన్స్ అవనండి, బిల్డర్స్ అని అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక హౌస్ వైఫ్‌కి, ఒక పిల్లలకి ఎంత కంఫర్టబుల్‌గా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఎంత మర్యాదగా అంటే వీళ్ళకున్నటువంటి ఒక సంస్కారం ఈ లోపల ఎవరు కూడా ఎవరిని ప్రెషరైజ్ చెయ్యరండి నార్మల్‌గా. ఎక్కడో చోట ఉంటారు రాంగ్. అన్ని చోట్ల కూడా అంటే అన్ని ఫీల్డ్‌లో కూడా గడబడినట్టే ఇక్కడ కూడా ఉంటుంది. కానీ నా విషయంలో మాత్రం మా ఏరియాలో మాత్రం అలాంటి అంటే గడబిడ ప్రెషరైజ్ చెయ్యరు. వాళ్ళు కష్టపడి చెప్తారు. ఇ ఇవన్నీ కూడా కష్టపడి చెప్పండి వాళ్ళకి. చెప్పితే మనిషికి చెప్పండి. చెప్పితేనే వాళ్ళకి తెలుస్తుంది. అదే మీరు పడినట్టు కష్టం. ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మీకు చాలా హుషారుగా చెప్పొచ్చు. ఎందుకంటే లక్షలొస్తున్నాయంటే ఒక గంట కష్టపడడంలో ప్రాబ్లమ్ లేదు కదా!
ఉందా? చెప్పండి. లేదు కదా! సో, అది దామోదర్ సింగ్ ఈయన, తర్వాత వీళ్ళందరూ అల్పేష్ గుజ్జార్ గారు ఈయన నేను చాలా వీడియోలు చూసానండి. హిందీలో ఉంటాయి. సంజయ్ అందరి వీడియోలు నేను చూసాను. వీళ్ళకి కలగకపోయినా వీళ్ళ వీడియోలన్నీ చూసాను. అలాగే ఇక్కడ అక్షయ్ దత్త గారు ఉంటారు. తర్వాత ఈయన ఈయన బగారియా గారు, మనోజ్ మాలిక్, ఆహ్ రాజ్ కుమార్, ఆకాష్ ఆచార్య, ప్రమోద్ ఆచార్య గారి కొడుకండి. ఈయన కూడా పెద్ద కోటీశ్వరులు అయిపోయారనమాట తండ్రితో పాటుగాను. అదే పిల్లలకి కూడా ఈ బిజినెస్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చండి. మీరే కాదు మీ పిల్లలకి కూడా మంచి భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు క్విట్ చేసి వాళ్ళ భవిష్యత్‌ని ఇది చేయకండి మీరు. మీరుండండి. మీ పిల్లలకి చక్కని భవిష్యత్తు ఇవ్వండి ఇక్కడ. ఓకేనా. అదే నేను మాటి మాటికి చెప్తాను. అక్షయ్ దత్త తను అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి. అక్షయ్ దత్త అనే ఈమె 19 ఇయర్స్‌లోనే మోదీ గారు స్టార్ట్ చేశారు. చదువుకున్న రోజుల్లోనే స్టార్ట్ చేశారు. తర్వాత ఈమె వాళ్ళ తాలూకా అంటే మమ్మీ, డ్యాడీకి కారు, ఇల్లు కొనిచ్చారు సొంతంగా. ఆ వయసులోనే ఒక 20 ఇయర్స్ అంటే 21, 22 ఇయర్స్‌కి ఆమె 25 ఇయర్స్ కల్లా బాగా డెవలప్ చేసుకున్నారు. మంత్లీ 6 మంత్స్ 6 లాక్స్ ఇన్‌కమ్ దగ్గరికొచ్చారు. వాళ్ళ మమ్మీ, డ్యాడీకి బాగా చూసుకొని ఆళ్ళకి ఇంకా ఈమె అంటే అపార్ట్‌మెంట్ కొనివ్వడం, కార్ ఇవ్వడం అన్నీ కూడా చేశారనమాట. అంతా కూడా సపోర్టివ్‌గా ఉన్నారు. మీరు చూడండి అద్భుతమైన విషయం కదా! మన హిందుస్థాన్‌లో పేరెంట్స్‌కి సపోర్టివ్‌గా ఉండేటట్టు ఆడపిల్లకి పేరెంట్ ఆ రోజుల్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్ సంగతి. 5 ఇయర్స్‌లోనే జనరేషన్స్ మారిపోతున్నాయండి ఇప్పుడు. 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ సంగతి నేను చెప్తున్నాను. ఆ టైంలోనే ఆమె వాళ్ళ పేరెంట్స్‌కి సపోర్ట్‌గా నిలబడగలిగేటటువంటి కెపాసిటీ మోదీ కేర్ ఆమెకి ఇచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎవరినైనా జాయిన్ చేశారు అంటే, వాళ్ళకి మీరేమన్నా అన్యాయం చేస్తున్నారా? మీరది ఆలోచించండి. ఇవన్నీ కూడా వాళ్ళకొస్తాయి కదా! మీకే కాదు వాళ్ళందరికీ మీరెవరైనా వాళ్ళందరికీ కూడా వస్తాయండి. సో, ఇలాగ వస్తాయని చెప్పి మీరు జాయిన్ చేసినప్పుడు మీకు గిల్టీ ఫీలింగ్ ఉంటుందా? ప్రౌడ్‌గా ఉంటుందా? ఒక మాట నాకు కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? సో, మీకు ఇవన్నీ మీరు అంటే ఈ అవకాశం వాళ్ళకిచ్చారు. సో, ఆర్ యూ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్? సో, తప్పకుండా మీరిద్దరితో మాట్లాడండి. రోజు ఎవరైతే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఓకేనా? సో, అలాగే సర్కార్, రవేష్ రస్తోగి చాలా మందండి. కొన్ని వేల మందుంటారు. ఈ సక్సెస్ పర్సన్స్ ఈళ్ళందరూ కూడా లక్షల్లో సంపాదనండి. అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వీళ్ళందరికి వచ్చినప్పుడు మీకెందుకు రాదు? వస్తుంది. తప్పకుండా వస్తుంది. మీకోసమే ఇది ఉన్నది యాక్చువల్లీ. అర్థమైందా? రజిత్ కోప్ ఇలా చాలా ఇంకా నెక్స్ట్ ఎన్నో పేజీలండి. చాలా మంది ఉన్నారు. మీ ఒక్క మీటింగ్ ఒక రోజులో పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెప్పుకున్నా సరిపోరండి వీళ్ళ గురించి. సో, ఇంతమంది ఇక్కడ ఉన్నారు సక్సెస్ పీపుల్. సో, వాళ్ళ తాలూకా వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. ముందు ముందు ఒక్కొక్కళ్ళ గురించి కూడా నేను చెప్తాను. మీరు ఒకవేళ ఉంటే గనక చాలా బావుంటుంది. ఒక్కొక్కళ్ళ స్టోరీ చాలా కష్టపడి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయండి. అందరూ కూడా కష్టపడి ఇందులో వచ్చిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఉన్నారిప్పుడు. సో, రిటైర్మెంట్ అయిన ఏజ్ తర్వాత కూడా వాళ్ళకి లక్షలొస్తున్నాయి. 50,00,000, 60,00,000 వస్తున్నాయి. సో, అంటే ఇక్కడ లక్షలు మాకు అవసరం లేదు కదండీ అని మళ్ళీ క్వెషన్ అడుగుతారు. అది మీరు వద్దనకుండా వచ్చేస్తాయండి. అర్థమైందా? మీరివ్వండి ఇంకెవరికైనా ఇవ్వండి పోనీ. ఆ! ఇప్పుడు అంటే ఒక ట్రస్టీలుగా అవ్వండి. తర్వాత ఎంతోమంది ప్రజలకి అంటే అవసరం ఉంటుంది. మీ అవసరం ఉంది. ఎంతోమంది ప్రజలకి హిందుస్థాన్‌లో. పేద ప్రజలకి సాయం చేయండి. అలాగే స్కూళ్ళకి అన్నిటికి కూడా డెవలప్ చేయడానికి మనకు ఫండ్స్ ఇవ్వచ్చు. తర్వాత ఎన్నో రకాల ప్ర అంటే ప్రజలు బాధపడుతున్నారు. ఎంతోమంది అంటే ఆపరేషన్‌ల గురించి హాస్పిటల్‌లో అందరికి హెల్ప్ చేయండి. ఇది కరేజ్ అన్నమాట. ఇది చాలా అంటే బాగా మీరిది డెవలప్ చేసుకున్న తర్వాత మీకు చాలా మంచి పేరొస్తుంది. అర్థమైందా? యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ద సొసైటీ. ఓకే. ప్రమోదాచార్య గారు చెప్తారండి ఎప్పుడు మీటింగ్‌లో. నేను, నేను గవర్నమెంట్‌కి ఎంత టాక్స్ కడుతున్నానో తెలుసా? 5,00,000 టాక్స్ ఆ రోజుల్లోనే 15 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. 5,00,000 టాక్స్ నేను కడుతున్నాను. ఒక 10 ఇయర్స్ అనుకుంటా. 15 కాదు 10 ఇయర్స్ అనుకోండి. కొంచెం మెమరీ కొంచెం లాస్ ఉన్నది. 10 ఇయర్స్. ముందు ఆయన చెప్పిన మాటేంటంటే, నేను గవర్నమెంట్‌కి 5,00,000 నేను టాక్స్ కడుతున్నాను. ప్రౌడ్‌గా చెప్తున్నారు ఆయన. 5,00,000 నేను కడుతున్నాను. అంటే నేను గవర్నమెంట్‌కి ఎవరికైనా నేను 5,00,000 ఇస్తున్నాను. దానివల్ల ఎన్నో డెవలప్‌మెంట్‌లు అవుతున్నాయి అవతల. సో, ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయం అన్నమాట.
ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయం ఈయన చెప్పింది మనకి. ఇవ్వండి. గివ్ వాల్యూస్ టు సొసైటీ, గివ్ వాల్యూస్ టు పీపుల్. సో, అది మీకు మీ ఎంతో ఎన్నో రెట్లు మీకు వెనక్కొస్తుందనమాట. సో, ఇలాగా ఆయన ప్రౌడ్‌గా చెప్తారు. 5,00,000 నేనిస్తున్నాను. టాక్స్ కడుతున్నాను. అలాగే అంటే ఎంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి జీతాలు తయారవుతున్నాయి 5,00,000 తోని. అతని గర్వం చూసారు. అంటే ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. సరే అదే మీ ఫ్యూచర్ అన్నమాట. ఇక్కడ ఉండి మీరు చేసుకుంటే మీరు కూడా ఇలా ప్రౌడ్‌గా మాట్లాడగలచ్చు. మీరు ప్రౌడ్‌గా మీకు ఉంచుతుంది. అంటే డౌన్ టు ఎర్త్ అయినప్పటికీ కూడా కొంచెం అంటే ఏదైనా ఇవ్వడం అంటే కూడా చాలా మంచి విషయం అన్నమాట. అది అక్కడ నేను చెప్పదలుచుకున్నది. సో, ఇలాగండి. సో, ఇప్పటికి మనకి ఒక గంటన్నర అయింది. ఇంకొంచెం ఏమన్నా ముందుకి విషయాలు చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను. ఈ వెబ్‌సైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో కూడా టాపిక్ నాకు తెలియట్లేదు. అలాగుంది వెబ్‌సైట్. చాలా వాస్ట్ వెబ్‌సైట్ అండి ఇది. చాలా పెద్దది. ఓకేనా? సో, ఇక్కడ అన్నీ కూడా మనం ఎంట్రీ అంటే మీరు జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ కనిపిస్తాయండి. ముందు కనిపించవు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే మెగా అనౌన్స్‌మెంట్లు ఇవన్నీ కూడా డిస్కౌంట్ ప్రైజ్‌లు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్లు ఇవన్నీ కూడా జాయిన్ అయిన తర్వాత వెబ్‌సైట్‌లో కనిపిస్తాయన్నమాట మీకు. అంటే మీరు ఎంసీఎన్ నంబర్ ఇంకా పాస్వర్డ్ కొట్టి లోపలికెళ్ళాలి. నేను ఎంట్రీ చేసున్నాను కాబట్టి వచ్చేసాను. ఇది నా డాష్‌బోర్డ్ అన్నమాట. సో, ఈ డాష్‌బోర్డ్ మీకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వెబ్‌సైట్ ఉందండి. జ్ఞాపకం ఉంచుకోండి. ఒక వెబ్‌సైట్ తయారు చేయించడానికి 30,000 కంటే పైన ఇప్పుడు ఈ రోజుల్లో పడుతుంది. అలాంటిది మీకోసం వెబ్‌సైట్ రెడీగా ఉంచింది. ఈ క్షణం మీరు జాయిన్ అయితే మీరు వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ పేయింగ్ ఎ సింగిల్ పైసా. ఓకే. ఒక సింగిల్ చిన్న అంటే ఒక 10 పైసా కూడా, ఒక 50 పైసా కూడా కట్టకుండా మీరు ఈ వెబ్‌సైట్ యూజ్ ఒక్క జాయిన్ అయితే చాలు మీ వెబ్‌సైట్ యూజ్ చేసుకో ఏ వెబ్‌సైట్ అయినా సరే మీ సొంతంగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సేల్ చేయొచ్చు. ఇక్కడ మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు అంటే నేర్చుకోవచ్చు. సో, చాలా విషయాలు ఇక్కడ ఉంటాయి. ఇది షేర్ చేయొచ్చు. మీ సొంత వెబ్‌సైట్ లాగే కూడా మీరు షేర్ చేయొచ్చు. ఎంతోమంది మీ వెబ్‌సైట్‌లోకొచ్చి కూడా మీరు చూస్తారు. సో, ఇవన్నీ కూడా అంటే మోదీకేర్ డాట్ కామ్ అనేది అందరికి సంబంధించిందండి. ఒక మోదీకేర్ వాళ్ళకొకటే కాదు. ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది. జాయినింగ్ ఫ్రీ కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయితే పంపించిన వాళ్ళకి కూడా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్‌లో ఉన్నాం మనం. తర్వాత ఇది చూసారా ప్రొఫైల్. ప్రొఫైల్ అనేది అందరూ కూడా సెట్ చేసుకోవాలండి. ప్రొఫైల్ అనేది ఎంసీఏ కార్డ్ ఒకటుంది. ఇప్పుడు ఐడీ కార్డ్‌లుంటాయి కదా! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ఐడీ కార్డ్‌లున్నాయా లేదా? ఇక్కడ కూడా కార్డ్ ఒకటుంటుంది. మీ కార్డ్ అన్నమాట. చూడండి నేను క్లిక్ చేశాను. ఇది నా కార్డ్ అన్నమాట. ఇది ను వె ప వెనక వైపు, ముందు వైపు కూడా ప్రింట్ చేసేసి అంటే మనం ఇది ఒక ఐడీ కార్డ్ మనం మెడలో వేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడికైనా మీటింగ్‌లకెళ్ళినప్పుడు ఇది ఉంటే చాలా అంటే ఒక ఒక అంటే ఒక ఇదిగా కనిపిస్తుంది. ఒక అఫీషియల్ లెవెల్‌లో ఇది కనిపిస్తుందన్నమాట. ఒక పెద్ద ఇదిలాగా మనకి ఐడెంటిఫికేషన్ కార్డ్‌లు అవన్నీ కూడా చాలా బాగా మనం చూపించొచ్చు. నేను మోదీ కేర్ కన్సల్టెంట్‌ని అని చెప్పేసి. సో, మీకు చాలా రెస్పెక్ట్ దొరుకుతుందన్నమాట ఎక్కడికెళ్ళినా సరే. సో, అదండి. అలాగే ఇక్కడ చూసారా? మోదీ కేర్ రివార్డ్స్ అన్నీ కూడా ఇక్కడుంటాయి. రివార్డ్స్ క్లబ్ కేటలాగ్, రివార్డ్ పాయింట్స్ సమ్మరీ ఇవన్నీ కూడా మీరు చూడండి. వెబ్‌సైట్‌లోకెళ్ళి మోదీకేర్ డాట్ కామ్ కొట్టి మీరు జాయిన్ అయ్యి చూడండి. మీరు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడమే జాయిన్ అవ్వమంటే ఏంటి లేదు. పెద్ద డబ్బులేంటి కట్టక్కర్లే. మీరు ఆధార్ కార్డు, ఇంకా పాన్ కార్డు, ఇంకా బ్యాంక్ అకౌంట్ ఫ్రంట్ పేజ్ ఎంట్రీ చేసేస్తే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అవన్నీ కూడా వివరాలు కొట్టినప్పుడు కూడా మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎక్కడెక్కడ అడ్రెస్ కూడా సేమ్ అలాగే ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టే మీ పేరుండాలి. ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టే మీ అడ్రెస్ ఉండాలి. ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టే అన్ని వివరాలు ఇక్కడ వెయ్యాలి. ఈ కాలమ్‌లో వేసుకుంటూ మీరు నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒక 3, 4 పేజీలుంటాయి. లాస్ట్‌లో నెక్స్ట్ పేజ్ వస్తది. అంటే బ్యాంక్ అకౌంట్‌లు అడుగుతది. ఐఎఫ్ఎస్‌సి కోడ్ అన్నీ కూడా కరెక్ట్‌గా కొట్టండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వెంటనే 5 నిమిషాల్లో మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంట్రీ వచ్చేయచ్చు. ఎంట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు స్టార్ట్ చేసేయడమే లెర్నింగ్ స్టార్ట్ చేసేయచ్చు. అన్ని రకాలు ఇక్కడ ఉంటాయండి. సో, రిపోర్ట్స్ అంటే ఇప్పుడు లోయాల్టీ రిపోర్ట్. లోయాల్టీ చేసినోళ్ళకి ఎన్ని నెలలు లోయాల్టీ చేశారు? ఇక్కడ చూడండి. ఇక్కడ చూసారా ఎంసీఎన్ నంబరు. ఇది నాదనుకోండి. నాది చూస్తే మీకు నా తాలూకా వివరాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీ దాంట్లో వెళ్లి మీరు చూస్తే మీ వివరాలన్నీ చూస్తారా? జూలై 2023 నుంచి నా వివరాలున్నాయి ఇక్కడ.
అంతకు ముందువి లేవు. ఒక సంవత్సరం ముందు నుంచే ఉంటాయి. జూలై 23లో నేను 3000 ప్రొడక్ట్స్ కొన్నా. జూలైలో, ఆగస్టు 2023లో 7,493 కొన్నా. తర్వాత సెప్టెంబర్‌లో 3,000 కొన్నా. అక్టోబర్‌లో 6,000 అంటే 7,000 దగ్గర దగ్గర కొన్నా. నవంబర్‌లో 5,700, డిసెంబర్‌లో 6,000 ఇలాగ సంవత్సరం పొడుగుని కొన్నానండి. కొంటే నాకేంటొచ్చింది? నాకు 11,000 అంటే అన్ని యావరేజ్ కొత్తగా మనకి 11,000 వరకు సామాన్లు ఎప్పుడొచ్చాయి? నవంబర్‌లోగా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మే, మే, ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6 డిసెంబర్ నుంచి మే వరకు వేరే నాది సెట్ అనమాట. మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కదా! డిసెంబర్ నుంచి మళ్ళీ మే వరకు మళ్ళీ నేను లాయల్టీలో నేను పార్టిసిపేట్ చేశాను. సో, ఇవన్నీ కూడా నా ప్రొడక్ట్స్ అండి. మే నెలలో అయితే 10,000 వరకు కూడా నేను ప్రొడక్ట్స్ నేను అంటే కొనడం జరిగింది. మాకిక్కడ సేల్ అయిందనమాట. సో, ఇలాగ సేల్ చేస్తే మీకు కొంచెం ప్రొడక్ట్స్ అవుతుంది. సేల్ చేయడం అంటే కూడా ప్రొడక్ట్ గురించి చెప్పి ఇవ్వడమే. ఏంటున్నది? అదనమాట. సో, ఇలాగా మీకు కూడా ఇదంతా కనిపిస్తదండి. మీకు కూడా ఇదంతా కనిపిస్తది. 3,000 అని నేను చెప్తా. మీరు 2,000 కొనుక్కోవచ్చు. 2,000 నుంచి మీకు చెక్కులు స్టార్ట్ అవుతాయన్నమాట. 2,000, 3,000, 5,000 ఇలా 2,000, 3,000, అలాగా 2,000, 2,000, 2,000 కొనుక్కున్నా సరే మీకు చెక్కులు వస్తాయండి. అంతకంటే తక్కువైతే చిన్న చిన్న చెక్కులు ఏం బావుంటుంది. కొంచెం పెద్ద చెక్కయితే బాగా చెప్పొచ్చు మీరు కింద వాళ్ళకి. అందుకే నేను కొంచెం 3,000 అని చెప్తున్నానన్నమాట. సో, ఇదండి లాయల్టీ రిపోర్ట్. ఇంకా ఇంకే రిపోర్ట్‌లున్నాయి చూద్దాం. బిజినెస్ స్టేటస్ కూడా ఇక్కడ కనిపిస్తుందనమాట. మీ బిజినెస్ స్టేటస్ ఇక్కడ ఏ నెల కావాలంటే అక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదంతా మీదేంటి మీ వెబ్‌సైట్ అంతా బాగా వెల్ ప్రిపేర్డ్ అనమాట. ఫ్రంట్ లైన్ టార్గెట్, ఎన్రోల్‌మెంట్ టార్గెట్ ఇవన్నీ కూడా షో రిపోర్ట్ అంటే వచ్చేస్తాయి అన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా రిపోర్ట్‌లొస్తాయి. మన దాంట్లో ఎవరెవరు మన అంటే ఆహ్, జ భ భవంతు సంధ్యారాణి గారు, అభిషేక్ గారు చాలా మందున్నారనమాట. సో, ఇలాగ అందరి తాలూకా వివరాలు కూడా మీకు కనిపిస్తాయి ఇక్కడ. అన్ని రిపోర్ట్‌లు ఉంటాయండి. బిల్డర్ రిపోర్ట్, ఎన్రోల్‌మెంట్ నెట్‌వర్క్. ఓకే. న్యూ జాయినీలు కొత్తగా మీ పేర్లు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఓకే. సో, ఇక్కడ కొత్తగా ఈ నెల ఎవరు జాయిన్ అవ్వలేదు నా దాంట్లో కూడా. సో, అది కనిపించట్లేదు. సో, మీరు కూడా చూడండి ఎవరైనా జాయిన్ చేసుంటే కొత్తగా మీకు ఇందులోకి వెళ్లి చూసుకుంటే వెబ్‌సైట్‌లోకి మీకు అన్ని వివరాలు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూసారా రూపీస్ ఎమ్ వాలెట్ అని ఉన్నది చూసారా? ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట ఎమ్ వాలెట్ అనేది. ఎమ్ వాలెట్‌లో ముందుగానే కొంతమంది ఇప్పుడు ఒక అప్రోచ్ అయిన తర్వాత కొంత లెవెల్స్‌కెళ్ళిన తర్వాత నెలకి రూ. 1,00,000, 2,00,000 సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత మోదీ కేర్‌లో వాళ్ళు ఇందులో ఒక 20,000, 30,000 వేసేస్తుంటారు ప్రొడక్ట్స్ కోసం. అంటే అక్కడి నుంచి అక్కడ పేమెంట్ తీసుకుంటది. పేమెంట్ తీసుకోకపోతే ఆ ప్రొడక్ట్ ఆ మనీ నెక్స్ట్ మంత్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయి అక్కడ మళ్ళీ ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్స్ మీరు పే చేయకుండానే ఆల్రెడీ మీరు పే చేసిన అమౌంట్‌తోనే ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గరకొచ్చేస్తాయి. ఇది వేరే సిస్టమ్ అనమాట. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను. స్టేట్‌మెంట్స్ అంటే ఏమేమి స్టేట్‌మెంట్స్ అంటే కొన్న క్రెడిట్ అగైన్స్ట్ రిఫండ్ ఫర్ షిప్పింగ్ చార్జెస్ స్టేట్‌మెంట్‌లు, తర్వాత బోనస్ స్టేట్‌మెంట్‌లు, డిపాజిట్ అమౌంట్ స్టేట్‌మెంట్‌లు అన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. స్టేట్‌మెంట్‌లు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అలాగే కార్ట్ అండి. ఆర్డర్స్ బిల్లింగ్ చేయొచ్చు. ఆఫ్‌లైన్ ఆర్డర్ డీపీ చేసినోళ్ళు ఇందులోకెళ్ళి చేసుకుంటారు. ప్రీవియస్ ఆఫ్‌లైన్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే డీపీకెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఇందులో ఎళ్లి చేసుకుంటారనమాట. వాళ్ళు మీకు ఇందులోకెళ్ళి కొంటారనమాట సామాన్లు. మీకిస్తారు. సో, మై షాప్ ప్రీవియస్ ఆర్డర్స్ అన్నీ గూడా ఇక్కడ కనిపిస్తాయండి. ఇవన్నీ గూడా వాళ్ళు మీకోసం తయారు చేసి ఉంచారు. సో, అదనమాట. సో, చూడండి చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఇవాళ అన్నీ కూడా కవర్ చేయడం అవ్వదు. రేపు నేను ఈ కార్ట్‌లోకెళ్ళి మీకన్నీ కూడా వివరాలు చెప్తాను బాగా. ఓకేనా? సో, రేపు రేపంటే రేపు కాదు నెక్స్ట్ క్లాస్‌లో. నెక్స్ట్ ట్యూస్‌డే మనం చెప్పుకుందాం మిగిలిన వెబ్‌సైట్ వివరాలన్నీ కూడా చెప్పుకుందాం. ఇవాళ మీకు చాలా బావుందని అనుకుంటున్నాను. సో, చాలా వివరాలు నేను ట్రై చేశాను షేర్ చేయడానికి వెబ్‌సైట్ గురించి, మోదికేర్ గురించి. తర్వాత మీకొచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటుంటాయో ఒక్కొక్క ప్రాబ్లమ్ కూడా మనం చెప్పుకుందాం ముందు ముందు. కంటిన్యూ‌గా మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వండి. ఆహ్, సో, అటెండ్ అయితే మీకు తప్పకుండా మీకు ఈ నాలెడ్జ్ అంతా కూడా చాలా అవసరం. పర్సనల్ డెవలప్‌మెంట్ అనేది చాలా అవసరం అన్నమాట. పర్సనల్ డెవలప్‌మెంట్ అన్నీ కూడా మీ బ్రెయిన్ డెవలప్ చేసుకోండి. అర్థమైందా? బ్రెయిన్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాని యొక్క రోషిని, దాని యొక్క కాంతి కళ్ళల్లో కనిపిస్తది. ఆ నాలెడ్జ్ తాలూకా ఔరా ఎప్పుడూ ఉంటుందన్నమాట. సో, అది మీకు అట్రాక్షన్‌గా ఉంటుంది. ప్రజలందరూ కూడా మీ గురించి అడుగుతారు. ఓకే. మీ దగ్గరకు వస్తారు. మీరంటే ఇష్టపడతారు.
సో, అలాగా మన మాటలు కూడా వాళ్ళకి అంటే ఫ్రెండ్లీగా ఉండాలి. మన అంటే ఫ్యామిలీ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ! ఓకే. ఫ్యామిలీలో దెబ్బలాటలు అవుతూ ఉంటాయి. ఎవరైనా కస్టమర్ వస్తారంటే వాళ్ళు అక్కడి నుంచే వెళ్ళిపోతారండి. ఫ్యామిలీని కూడా బాగా చక్కగా మీరు మేనేజ్ చేసుకుంటూ అంటే ఇదొక మంచి విషయం అన్నమాట. ఇదొక అద్భుతమైన మంచి విషయాలు ఇక్కడ మీకు నేర్పుతారు. అర్థమైందా? సో, అదండి. సో, ఇక్కడితో నేను పూర్తి చేస్తున్నాను. ఈ వీడియో రేపటిలోగా అని కూడా నేను ఇది అప్‌లోడ్ అవుతుంది. ఓకేనా? థాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ 2 పర్సన్స్. ఓకే. 2 పర్సన్స్‌తో మాట్లాడండి తప్పకుండా ఈరోజు. మాట్లాడండి. ఆ తర్వాత దాన్ని రిమార్క్స్ రాసుకోండి. మాట్లాడండి, రిమార్క్స్ వాళ్ళు వద్దన్నారా? అవునన్నారా? అంతే. అంతే. వద్దంటే వద్దనివ్వండి పర్వాలేదు. వాళ్ళకి తాలూకా డెసిషన్స్ వాళ్ళకుంటాయి. కాబట్టి మనకి కావాల్సింది ఇద్దరు వారానికి. సో, ఇంతమందిని ఎతికితే ఇద్దరు దొరుకుతారు. సో, అంటే లిస్ట్‌లో కూడా పర్సన్స్ ఒక్కసారి అందరితోని మాట్లాడి అవన్నీ వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి అందరిని డీల్ చేయడం కష్టం. ఓకేనా? సో, ఒక రోజుకి ఇద్దరిని మాట్లాడండి. వాళ్ళు అవునంటే యెస్ కొట్టండి. కాదంటే నో చెప్పారని కొట్టండి. ముందుకెళ్ళిపోండి. రేపు మళ్ళీ ఇంకో ఇద్దరితో మాట్లాడండి. యెస్ అయితే యెస్ కొట్టండి. నో అంటే నో కొట్టండి. అందరూ 8 మంది నో కొడితే లాస్ట్‌లో ఇద్దరు యెస్ కొట్టడానికి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మీరు చెప్పగా ప్రాక్టీస్ బాగా అవుతుంది. మీరు చెప్పే విధానంలో కూడా తేడా ఉంటుంది. ఇంప్రూవ్ అవుతుంది. ఆఖరిద్దరు కూడా బాగా అర్థం చేసుకొని జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చెప్పడం మాత్రం ఆపొద్దు. ఎవ్రీ డే మీరు చెప్తూ ఉండండి. ఇద్దరితో మాట్లాడుతూ ఉండండి. అదే ఫార్ములా ఇక్కడ బాగా మీకు సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే. బై. టేక్ కేర్. బై.